రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ హ్యాపీగా ఉందని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు? ప్రజలందరూ 100% హ్యాపీగా ఉన్నారు. ప్రజలకు ఏం కష్టాలే లేవు. సీరియస్లీ సార్? కాదు అని ఎవరన్నా వస్తే నేను చర్చలో కూర్చుంటా. మన రాష్ట్ర ఖజానాలో ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. అది తెలియకుండానే మరి రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు ఇచ్చి 6 గ్యారెంటీలు మేము ఫ్రీ గ్యాస్ ఇస్తారా? మరి ఇస్తాం. ఎంతమంది పడుతుందంటారు? అధికారికంగా రేషన్ షాప్స్లల్లో నోటి మాటగా చెప్పలేదు, వాళ్ళ కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చినాం. మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఫ్రీగా పోతున్నారో టికెట్ డబ్బులు కూడా పెట్టుకోలేని స్థాయిలో ఉన్నారంటారు మన తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారని చెప్తాను. కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ దారిద్ర్య రేఖకు దిగుతున్న ఒక అమ్మాయి, ఒక సేల్స్ గర్ల్గా పనిచేసే ఒక అమ్మాయి ఉపయోగపడుతుందో పడదా టు హెల్ప్ అర్ నాట్. ఊబర్, ర్యాపిడో ఏవైతే ఉన్నాయో వీళ్ళని బ్యాన్ చేసిండు, ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి. సో మరి నిజంగా మీరు అట్లాంటి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఈ రాష్ట్రంలో పరిచయం చేసిన వాళ్ళు ఎవరు? కలకుంట తారక రామారావే కదా. ఆటో సోదరుల కడుపు కొట్టింది ఎవరు? ఎవ్వరు మమ్మల్ని ఉద్యోగాలే అడగకూడదు అన్నటువంటి కుట్ర చేసేది. చాలా లోతుగా మనము అనాలిసిస్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ప్రజలకి లాభమే తప్ప నష్టం ఎక్కడ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కట్టడం తప్పు కాదు, కట్టిన విధానం తప్పు. మేము ఇప్పుడు వేస్తున్న ప్రశ్న కూడా. నమస్తే, నేను సిరి గొడుగు. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే పిసిసి సెక్రటరీ శామ్యూల్ కార్తిక్ గారు. సో లేట్ చేయకుండా మన తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్ ఎట్లున్నారు సార్? ఆల్ గుడ్. కాంగ్రెస్, సో మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నారు, చాలా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత మార్పు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. అలానే వాళ్ళు కోరుకున్నట్టే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు గెలిచారు. అయితే ఈ 18 నెలలలో కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ హ్యాపీగా ఉందని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరూ 100% హ్యాపీగా ఉన్నారు. ప్రజలకు ఏం కష్టాలే లేవు, మొత్తం మేము తీర్చేసినామని అట్లాంటివి నేను చెప్పాను. కానీ 75% డెఫినెట్లీ హ్యాపీగా ఉన్నారు. సీరియస్లీ సార్? 100%. కాదు అని ఎవరన్నా వస్తే నేను చర్చలో కూర్చుంటా, లేదో వచ్చి రుజువు చేయమంటే కూడా నేను రుజువు చేస్తాను. ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇచ్చినాం, స్పౌస్ ట్రాన్స్ఫర్లు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం. మీరు ఎగబెట్టిపోయినటువంటి చనిపోయినటువంటి రైతులకు 5 లక్షలు ఇస్తామని మీరు చెక్కులు ఇచ్చి చెక్కులు బౌన్స్ చేస్తే ఆ బౌన్స్ అయిన చెక్కులను తీసుకొని మళ్ళీ రైతులకు రైతు భరోసా అంటే వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇచ్చినాం. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నీళ్లు తీసుకొచ్చినాం. మీరు తెలంగాణలో ఉన్న నీళ్ళని ఆ రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు పోయి మీ రాజకీయ అవసరాల కోసం నీళ్లు తీసుకుపోమని మీరు చెప్తే మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూరాల ప్రాజెక్ట్ ద్వారా కర్ణాటక రాష్ట్రం నుంచి వాటర్ తీసుకొచ్చి ప్రజలకు అందించినాం. ఇట్లా చెప్తూ ఉంటే ఒక మనం ఎన్నైనా చెప్పొచ్చు. యంగ్ ఇండియా అని చెప్పి మనం పోలీసు వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నాం. గతంలో పాఠశాలలు తెరిచిన నెలల తరబడి అయినప్పుడు కూడా పుస్తకాలు, యూనిఫామ్లు రాని సందర్భాలు, బార్ షాపులకు టెండర్లు అయిపోతున్నాయి. 2-3 నెలల నుంచి అడ్వాన్స్గా బిడ్డింగ్ స్టార్ట్ చేసే ప్రభుత్వాన్ని మనం గత ప్రభుత్వంలో చూస్తే, ఈసారి పాఠశాలలు తెరవడానికి 2 నెలల ముందే స్కూల్స్కి బుక్స్ వెళ్ళిపోయినాయి, విద్యార్థులకు యూనిఫామ్లు అందుబాటులో పెట్టినాం, ఉపాధ్యాయులను అందుబాటులో పెట్టినాం. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. 100 మందిని నేరుగా ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా కలుస్తున్నాడు. గత 10 సంవత్సరాల్లో ఏ ఉపాధ్యాయుడు కానీ, విద్యార్థి కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఆఖరికి తెలంగాణ కోసం ప్రాణం పెట్టి గజ్జగట్టి గర్జించిన గద్దరన్న లాంటి వాళ్ళు కూడా కలవలేనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయుల్ని నేరుగా కలిసి చెప్పిన మాటలేంటి? పిల్లల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి, మీ అవసరాలను మేము తీరుస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ఈరోజు గతంలో 2024లో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూ ఉంటే దాన్ని ఆగస్టు నుంచి కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని దానికి క్లియరెన్స్ ఇచ్చిన ప్రభుత్వం. మీరు చెప్పారు ఏంటి, రైతు భరోసా చేస్తాం, ఇవన్నీ చెప్పారు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా జరిగినాయని చెప్పేసి అంటున్నారు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా జరిగితే మరి లాస్ట్ ఇయర్ ఎందుకు వేయలేదు రైతు భరోసా? అండ్ ఇప్పుడు కూడా రైతు భరోసా వేసింది.
చెప్పిన దానికి కరెక్టే వేశారని మీరు అంటున్నారా? అంటే ఎంత చెప్పారు? ఎంత వేశారు? ఇప్పుడు మేము 15,000 ఇస్తామని చెప్పినమాట వాస్తవం. హ్మ్. అయితే మేము శ్వేతపత్రం విడుదల చేసేసరికి కూడా ఈవెన్ కాగ్ కూడా 2,00,000 కోట్లు లెక్కల్లోకి రాకుండా గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాడుకున్నారని కాగు కూడా చెప్పలేకపోయింది. ఎప్పటి వరకు శాసనసభలో ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో అన్నిటిని కూడా సమీకరించి ఉన్న విషయాలపైన క్రోడీకరించుకొని సమాచారాన్ని తెప్పించుకున్నాక మేము ప్రజలకు ఒక మాట చెప్పినాం. దొంగతనం ఏం చేయలేదు. మేము ప్రజలకు వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో 15,000 వేయలేకపోతున్నాం, 12,000 వేస్తాము, రానున్న రోజుల్లో మీకు చెప్పిన మాట ప్రకారం 15,000 వేస్తాం. అయితే మీరు గతంలో ఒక టర్మ్ వేయలేదు అన్న ప్రశ్నకి ఏంటి అంటే, ఇప్పుడు 9 సంవత్సరాల 8 నెలలు అంటే అప్రాక్సిమేట్గా 10 ఇయర్స్ అనుకుందాం. 10 ఏళ్ళ పాపాన్ని మనం మొత్తం కూడా శానిటైజ్ చేసి చేయడానికి ఒక 1 ఇయర్ టైం పట్టింది. వీ హ్యావ్ టేకెన్ 1 ఇయర్ టైం. అట్లా అని చెప్పి ఎవరికి వేయలేదు, మొత్తానికి ఆపేసినాం అని ఏం లేదు. అర్హులైన వాళ్లకు, నిజంగా అవసరమైన వాళ్లకు మేము వేసినాం. అయితే రాని వాళ్ళు ఎవరు అంటే భూస్వాములకు మాత్రం మేము వెయ్యమని కూడా ఎన్నికల సమయంలోనే మేము చెప్పినాం. అంటే భూస్వాములు అర్హులు అంటే మీ దృష్టిలో ఏంటి? భూస్వాములు అర్హులు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు మేము రైతు బంధును, రైతు భరోసాను మేము అందిస్తాం. అట్లా అని చెప్పి మీరు లేఅవుట్లు వేసుకొని, వెంచర్లు వేసుకొని, ఫంక్షన్ హాల్లు కట్టుకొని, సినిమా థియేటర్లు కట్టుకొని, లిటిగేషన్లు ఉన్న ల్యాండ్స్, రోడ్స్ వేసిన ల్యాండ్స్, కొండలు ఉన్న ల్యాండ్స్, వీటన్నిటిని కూడా మేము ఇవి మా భూములు, దీనికి రైతు భరోసా వేయండి, రైతు బంధు వేయండి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యదు. ఎందుకంటే ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, బట్టి విక్రమార్క గారు అకౌంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేరు. ఈ రాష్ట్ర ప్రజలు కడుతున్న ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి, ప్రజలు కష్టపడి చెమటోడ్చి కష్టపడి కట్టినటువంటి ట్యాక్స్లో నుంచి వచ్చిన ప్రతి రూపాయి. కాబట్టి ఈరోజు మేము అధికారంలో ఉన్నది ఉట్టిగా ఆషామాషిగా ఎవరో 1,200 మంది విద్యార్థులు చనిపోతే సోనియా గాంధీ గారిని మోసం చేస్తే మేము అధికారంలోకి రాలే. 10 సంవత్సరాలు మేము ప్రజల పక్షాన కొట్లాడితే ప్రజలు మమ్మల్ని నమ్మి మా పైన ఉన్న విశ్వాసంతో మేము ఇందిరమ్మ పేరు పైన గ్యారంటీ ఇస్తే గ్యారంటీ మీద మాకు ఓటేశారు. కాబట్టి ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అవుతుంది. ఒకరోజు లేట్ అవుతుందేమో, నో ప్రాబ్లం, బట్ మేము చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజలైతే ఏదైతే మీరు చేశారో 1 ఇయర్ నుంచే లేదు అంటే సంవత్సర కాలం మేము ఎదురు చూసినాం దీనికోసం. ఇప్పుడు ఎదురు చూసింది కూడా మాకు అంత ఆనందాన్ని కలిగిస్తలేదు, మేము చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్పేసి రైతులు అయితే వాపోతున్నారు. ఏదైతే మీరు ఇందాక కూడా చెప్పిండ్రు 500 పంట మీద బోనస్, ఆ 500 కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది రైతులు కూడా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరికీ మీరేం చెప్తారు? ఇప్పుడు వ్యవస్థలో, ఏ వ్యవస్థలో అయినా సరే, రాజకీయ వ్యవస్థనే కాదు, ఈవెన్ కార్పొరేట్ వ్యవస్థ, ఏ వ్యవస్థలో అయినా సరే 100% అన్నది మనం చేయలేము. డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ అనేది డెఫినెట్గా ఉంటుంది. అయితే 195 మంది రైతులకు బోనస్ వేసిన తర్వాత ఒక 5 మందికి ఎక్కడైనా మిస్ మ్యాచ్ అవ్వడమో, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే దాన్ని మనము ఛాలెంజ్గా, దాన్ని ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ప్రమోట్ చేయడానికి ప్రతిపక్షాలు చేసేదాన్ని మనం ఇంకా దాన్ని వాళ్ళ రాజకీయ స్వార్థ లాభం అనుకోకపోతే ఇంకేమనలేం. కాకపోతే ఏంటి, మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గలటువంటి పార్టీగా మీరేం చేయాలి? ఇగో వీళ్లకు రాలేదు అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. లేదంటే ప్రతి చోట కూడా ప్రజాపాలన కేంద్రం పెట్టినాం, ప్రజావాణి పెట్టినాం, అయ్యా మాకు మా దగ్గర ఇగో ఇది ఎవిడెన్షియల్గా డాక్యుమెంటు, మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అధికారులు రెస్పాండ్ కాకపోతే మీరు మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చినా, లేదంటే కార్యకర్తల దృష్టికి, ఎవరికైనా దృష్టికి, అప్పటికి కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే తప్పు. కానీ మీరు అసలు ఎవరు దృష్టికి తీసుకురాకుండా మాకు అన్యాయం జరిగిపోయిందంటే ఎట్లా? నిన్న చూస్తే మరి సెక్రటేరియట్ ముట్టడి చేసిండ్రు కదా, రైతు బంధు మాకు పర్లేదని చెప్పేసి 2,000 మంది ముట్టడి చేసిండ్రు. మరి అది ఎన్ని లక్షల మంది ఉన్నారు రైతులు? ఎన్ని లక్షల మంది రైతులు? ప్లేస్ కి సంబంధించిన వాళ్ళే కదా సార్ నిన్న ముట్టడి చేసింది. రాష్ట్రం మొత్తంగా, రాష్ట్రంలో ఒక్క ప్లేస్ కి సంబంధించిన రైతులు ముట్టడి చేసిండ్రు. మరి దానికి మీరు ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేదు కదా సార్. ఈ ఒక్కొక్క ప్రాంతాలు ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఇది నేను ప్రత్యక్షంగా నేను చూసినటువంటి సందర్భం ఇది. ఎమ్మెల్యేలు ఏంటంటే కొంతమందిని ఒక ప్రైవేట్ హోటల్స్లలో, లేదంటే ప్రైవేటు ప్లేసెస్లలో మీటింగ్ పెట్టి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలనుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరగొద్దు,
మీరు దీన్ని ఎట్లయినా సరే మనం దీన్ని ప్రజల్లోకి వ్యతిరేకంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు ఎవరెవరికి పడ్డది, ఎవరెవరికి పడలేదు. ఇప్పుడు ఊర్లో 100 మంది ఉన్నారు, 85 మందికి పడ్డది, 85 మందిని వదిలేస్తున్నారు. ఈ 15 మందిని పట్టుకొని ఇక ఎవ్వరికి పడలేదు ఊర్లో అని చెప్పి ధర్నా చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు సమంజసం అనుకోవాలి? గతంలో నేను ఒక చర్చా వేదిక పైన మాట్లాడేటప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ నాతో ఛాలెంజ్ చేశాడు. ఏమని, మీరు రైతు రుణమాఫీ చేసారు కదా, చేసినామన్నారు కదా, ఈ రైతు రుణమాఫీ చేసినట్టుగా మీరు పంచాయతీ బోర్డు మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఎంతెంత పేర్లు వచ్చినాయో మీరు చెప్తారా, ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్తారా అని. చెప్తాం సార్ అని చెప్పిన. మీకు ఆ ధైర్యం ఉందా అంటే ఉంది, మేము డెఫినెట్గా చెప్తాము అని అంటే ఛాలెంజ్ చేశాడు. నేను ఛాలెంజ్ స్వీకరించి నేను ఒకరోజు ఒక నియోజకవర్గానికి దేవాలయంకి వెళ్ళాను. కురుమూర్తి దేవస్థానం, దేవరకద్ర నియోజకవర్గం ఉంటుంది. కురుమూర్తి దేవస్థానం దగ్గరికి వెళ్ళేసి ఇన్ రిటర్న్ వస్తూ ఉంటే అక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి జి మధుసూదన్ రెడ్డి అని జిఎంఆర్ అంటారు వారిని, వారి ఫోటో వేసినారు మంచిగా. వారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో మంచిగా వేసి ఒక గోడల మీద మొత్తం వాల్ పోస్టర్స్ వేసారు. ఇంత పెద్ద మ్యాటర్ ఏం రాస్తున్నారంటే ప్రజలకు కనిపించకుండా ఏం మ్యాటర్ ఇస్తున్నారో దగ్గరికి వెళ్ళి చూస్తే గోడల పైన అది వేసినారా, ఆ డీటెయిల్స్ అన్నీ వేసినారు. అంటే ఎవరెవరికి ఎంతెంత రుణమాఫీ జరిగింది, వాళ్ళు ఎంత రుణమాఫీ పొందాల్సిన అర్హులు ఉండే, వాళ్ళకి ఎంత జరిగింది, వాళ్ళ తండ్రి పేరేంటి, వాళ్ళకి ఎంత విస్తీర్ణమైనటువంటి భూమి ఉంది, ఇట్లా ప్రతి డీటెయిల్డ్ని కూడా వాళ్ళు అక్కడ వేసినారు. నేను ఒకటే గ్రామంలో వేసినారు అనుకున్నా. కంటిన్యూగా ఆ రోడ్లో వస్తూ ఉంటే ఆ రోడ్లో వచ్చిన ప్రతి గ్రామాన్ని నేను చూసినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ బోర్డు పైన కూడా ఆ డీటెయిల్స్ పెట్టారు. ఇంతకన్నా పారదర్శకత ఏం కావాలి? మరి ఎందుకు మరి గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఇంతమంది మేము హ్యాపీగా లేము, మేము ఏమో అనుకోని ఆయనని ఎంచుకుంటే ఈరోజు మేము అస్సలు సంతోషంగా లేము అని చెప్పేసి కొంతమంది, మీరు నేను కూడా అందరిని అని అనట్లే, ఎవరైతే అంటే లైక్ హ్యాపీగా లేరో వాళ్ళ గురించి మాట్లాడుతుంది. మీరు వాళ్ళని మీరు చెప్తుంది ఏంటంటే 100% మేము హ్యాపీగా ఉంచలేము, 70% అయితే 30% మేము హ్యాపీగా ఉంచలేము అని చెప్తున్నారు. ఎందుకు ఆ 30% కూడా హ్యాపీగా ఉంచలేకపోతే? డెఫినెట్లీ వీ డూ దట్ వన్. నేనేమంటారు, మేము చేయలేము అంటలేము. ఇట్స్ అన్ ప్రాసెస్, ఇది నిరంతర ప్రక్రియ ఇది. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే టార్గెట్ ఏంటి మాకు? 100% డిస్టింక్షన్లో పాస్ అవ్వాలన్నది మా టార్గెట్. సో ఈ 2 ఏళ్లలో 70% మేము రీచ్ అయినాం. ఇంకా మిగిలిన 3 ఏళ్లలో 30% రీచ్ అవ్వలేమా? 2 ఏళ్లలో 70% వచ్చిన వాళ్ళము 3 ఏళ్లలో 30%కి రీచ్ కాలేమా? అయితే ఈ విషయం పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే విషయంలో నేనేం చెప్పాను, ఈ విషయం పైన సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తెనే దీనికి ఎవిడెంట్గా చెప్పింది. ఏమని? డబ్బులు ఇచ్చి నన్ను తిట్టిపిస్తున్నారు. చెప్పలేదా ఈ మాట? కవిత గారే డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో నన్ను తిట్టిపిస్తున్నారని వారి పార్టీ గురించే చెప్పింది. అంటే సొంత చెల్లెల మీద, సొంత బిడ్డ మీదనే తిట్టిపించిన వాళ్ళు ప్రత్యర్థి పార్టీ అయినటువంటి, అసలు ముఖ్యమంత్రిగా శాసనసభలోనే ఉండకూడదు ఈ వ్యక్తి అని కంకణం కట్టుకున్న ఆయన ఈరోజు ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని డబ్బులు ఇచ్చి మీరు తిట్టిపించలేదు అని మేము ఎందుకు అనుకోకూడదని నేను ప్రశ్నగానే అడుగుతున్నా. ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మీరు తిట్టినారనుకోండి, మీకు బూతులు ఎందుకు వస్తాయి? మీరు మా అమ్మని ఎందుకు తిడతారు, నా భార్యను ఎందుకు తిడతారు, నా పిల్లల్ని ఎందుకు తిడతారు? మీకు ప్రాబ్లం నా దగ్గర ఉంది కదా. నాకు మీకు ఏమైనా వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు ఉన్నాయా? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది కదా. మేము గత ప్రభుత్వంలో లాగా ధర్నా చౌక్లు ఏమి ఎత్తేయలేదు. ఎక్కడో ఊరవతల పోయి మీరు ధర్నాలు చేసుకోండి అని ఏం చెప్పలేదు. ప్రజలకు ధర్నా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అట్లా ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో క్వశ్చన్ చేసే హక్కు ఉన్నది కదా, 100% ఖచ్చితంగా హక్కు ఉన్నది కదా, 100% ఉంది. మరి ఎందుకు అరెస్ట్ చేయించిండ్రు? ఎవరిని అరెస్ట్ చేయించినాం? ఇద్దరు మహిళల్ని మీరు అరెస్ట్ చేయించిండ్రా లేదా? ఇప్పుడు ఆ మహిళలు జర్నలిస్టులు అని మీరు ఖచ్చితంగా చెప్తారా? వాళ్ళు జర్నలిస్టులే కాదు, అసలు వాళ్ళ ప్రమేయం లేదు కదా. ఏ ప్రామాణికంగా వాళ్ళు ప్రశ్నిస్తారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడలే, వాళ్ళు మాట్లాడకుండా వేరే వాళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు అంటే ఇప్పుడు మాట్లాడిన, మీరు నల్గొండలో జరిగిన పెద్ద మనిషి గురించి అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఆ పెద్ద మనిషినే ప్రామాణికంగా తీసుకుందాం. ఆ పెద్ద మనిషికి ఏం తెలిసి ఉంటుంది? ఎంతవరకు చదువుకున్నాడు ఆ పెద్ద మనిషి? ప్రశ్న అడగడానికి ఆ పెద్ద మనిషి దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఎట్లా క్రోడీకరించుకున్నాడు ఆ సమాచారాన్ని మొత్తము? కాబట్టి ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారిని తిట్టినప్పుడు ఒక జర్నలిస్ట్గా మీరు మైక్ పట్టుకున్నారు కదా, మీరు జర్నలిస్ట్ కదా, అప్పుడు ఏం చేయాలి? మీరు పెద్ద మనిషిని కనీసము సరైన మోటు మనిషి తెలియదు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేయండు, సో భాష ఎట్లా మాట్లాడాలో తెలియదు, మీడియాతో ఎట్లా అడ్రస్ చేయాలో తెలియదు, కనీసం మీకు వారించే బాధ్యత లేదా? ఒక ముఖ్యమంత్రి, నేను రేవంత్ రెడ్డి గారి గురించో కాంగ్రెస్ పార్టీ గురించో, ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి
చీఫ్ మినిస్టర్ ప్రైడ్ కదా. ఆ ముఖ్యమంత్రిని ఆయన అట్లా మాట్లాడుతున్నప్పుడు పెద్ద ఆయన అట్లా మాట్లాడొద్దు మన ముఖ్యమంత్రి గురించి అని కనీసం వారించే బాధ్యత లేదా మీకు? దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ మీ హ్యాండిల్స్లలో దాన్ని ప్రమోట్ చేసి దాన్ని బూస్టింగ్ కూడా చేసి ప్రమోట్ చేస్తారా? ఇది తప్పు కాదా? ఇంతకుముందు మరి వాళ్ళని అప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అట్లనే అరెస్ట్ చేపిస్తే ఒక మహిళని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడింది కదా వాళ్ళ పక్కన నిల్చొని. ఆ రోజు అరెస్ట్ చేసిన మహిళ, ఆ రోజు ప్రభుత్వం అరెస్ట్ చేసిన మహిళ తను వాడిన భాషలో కానీ తను వేసిన ప్రశ్నలో కానీ తప్పులేదు. కానీ ఈరోజు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేసింది? భాష తర్వాత తప్పుడు సమాచారం, తర్వాత అవతల వ్యక్తులు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మనం కనీసము దాన్ని సార్ అక్కడ మీరు వారించలేదు అక్కడికి వదిలేసేయాలి. దాన్ని తీసుకొని వచ్చి దాన్ని బూస్టింగ్ చేసి మీరు ఎవరి మీద మీ ప్రయోగం చేయాలనుకుంటున్నారు? కాబట్టి అనవసరమైనటువంటి విషయాలపైన పూర్తి సమాచారం లేకుండా ప్రజల్ని సమాజాన్ని తప్పుదో పట్టించాలనుకోవడం అనేది అది ఒక తప్పు మాత్రమే కాదు, అది క్రైమ్ కూడా అది. సో అట్లాంటి క్రైమ్ని మనం ఎంకరేజ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు. మేమే జర్నలిస్టులం అవుతాం, మేమే విద్యార్థులం అవుతాం, మేమే నిరుద్యోగులం అవుతాం. అన్నీ మీరు ఎట్లా అవుతారు సార్? ఏదో ఒకటే కావాలి కదా. ఇప్పుడు నేనున్నా ఐఎమ్ పాలిటీషియన్ అంతే. ఇంకా నేను రేపు పొద్దున పోయి బీయింగ్ యాజ్ పాలిటీషియన్ నేను పోయి నిరుద్యోగిని అంటే ఇట్లా కాదు కదా. సో మనం ఏ ప్రొఫెషన్లోనో మనకే క్లారిటీ లేదు. మనకి ఎవ్రీ మంత్ మనకు పేమెంట్ వస్తుంది అంటే మన ఇష్టానికి ప్రభుత్వం చేస్తున్న దానిపైన కూడా తప్పుడు సమాచారాన్ని మనం ప్రమోట్ చేయడం కూడా 100% అది చట్ట వ్యతిరేక చర్యగానే భావించాలన్నమాట. కరెక్టే ఉంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలని చెప్పేసి మీరు అన్నారు. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలన్నప్పుడు ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చే ముందు విద్యార్థులకి ఉద్యోగ అవకాశాల గురించి, నిరుద్యోగులకు ఉద్యోగుల అవకాశాల గురించి మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పింది. మొన్న చూస్తే ధర్నా చౌక్లో మనకు తెలిసిందే అక్కడ విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఎంతమంది ధర్నా చేసింది, ఎంతమంది వాళ్ళు చెప్పిందంటే ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మాకు చెప్పింది, మేము అందుకే ఓట్లు వేసుకున్నాం, కానీ ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, మాకు పెళ్ళిళ్ళు అయితే లేవు, మా ఏజ్ బార్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడింది. మరి దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్పారు? అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో 60 నియామక పత్రాలు అందించినాం కదా ప్రజలకు. థ్యాంక్ యూ రేవంత్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ప్రజాప్రభుత్వం, థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన వీడియోలని కూడా మనం చూసినాం కదా. జీవితంలో నేను ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తాను నేను అనుకోలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్ల నేను ప్రభుత్వ ఉద్యోగిని అనిపించుకుంటున్నా అని చెప్పి ఎంతమంది మహిళలు భావోద్వేగంతో మాట్లాడిన విషయాలు మనం చూడలేదు. ఎస్, ధర్నా చేయడానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు ఎట్లా ధర్నా చేస్తారు, మీకు ధర్నా చేసే హక్కే లేదు, మీకు ఏం అర్హత ఉంది అని మేమేం బుల్డోజ్ చేస్తలేము. ధర్నా చేసిన వాళ్ళ లిస్టులను సేకరించి రాత్రికి వాళ్ళని ఎత్తుకరండి అని గత ప్రభుత్వం చెప్పినట్టు మేమేం చెప్పట్లేదు. ధర్నా చేసినారు, ఎస్ మేము యాక్సెప్ట్ చేస్తాం, మీకు జాబ్ క్యాలెండర్ వేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, వేస్తాం. అయితే ఇక్కడ ఏంటి మీరు గుర్తించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే గత 10 సంవత్సరాలు కొన్ని లక్షల జీవోలు ఈరోజు వరకు అది ప్రజలకు మీడియాకే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా ఈ జీవో ఉందన్న విషయం తెలియదు. అట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులున్న లక్షల జీవోలని గత ప్రభుత్వం ఇచ్చి దాచిపెట్టేసింది. ఒక విషయాన్ని టచ్ చేస్తే 100 జీవోలు బయటకు వస్తున్నాయి న్యాయపరమైనటువంటి చిక్కులతో. సో వీటన్నిటిని కూడా సవరించుకుంటూ మీ అందరికి వేయాల్సిన బాధ్యత ఉంది. మేము మాట ఇచ్చినాం, ఖచ్చితంగా చేస్తాం. కాకపోతే మేము ఒకటి మిమ్మల్ని అభ్యర్థించేది, రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు ధర్నా చేయొద్దు, మీరు కొట్లాడొద్దు అంటలేము, మీరు అడగండి, కానీ కొంచెం మాతో సహకరించండి. సహకరించట్లే అంటారా? నిరుద్యోగులు విద్యార్థులు సహకరిస్తున్నారు. అయితే మీ మధ్యలో వచ్చి కూర్చుంటున్న వాళ్ళు ఎవరినో కూడా మీరు గుర్తించాలి. ఎందుకు అంటే మీరు న్యాయబద్ధంగానే మీరు ధర్నా చేస్తున్నారు, మీరు శాంతియుతంగానే ధర్నా చేస్తున్నారు, కానీ మీకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది యువజన విభాగానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్వి నాయకులు కొంతమంది వాళ్ళ మెడలో ఉన్నటువంటి పింకు కాండ్వాలను పక్కన పడేసి మీరు వేసుకున్నటువంటి నిరుద్యోగ ట్యాగును మీ మధ్యలో వేసుకొని వచ్చి కూర్చొని పోలీసులపైకి అసాంఘిక శక్తుల్లాగా విరుచుకుపడినప్పుడు పోలీసులు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏం జరిగిందని అప్పటికప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయరు, వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అది నిరుద్యోగులపైన అటాక్ లాగానే కనిపిస్తుంది తప్ప మీ మధ్యలో జరిగిన విషయాన్ని మీకు తెలియకుండానే మిమ్మల్ని అణిచేస్తూ మోసం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా మీరు గుర్తించాలన్నది మాత్రం విజ్ఞప్తిది. దానివల్లనే ఏంటి అంటే మీరు చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి శాంతియుతమైనటువంటి
ప్రజాస్వామ్యంలో ప్రజాతంలో భాగమైనటువంటి ధర్నాలు కూడా అవి అనవసరమైనటువంటి రచ్చకు ఎందుకు దారితీస్తున్నాయనే విషయాలను మీ ద్వారా నిరుద్యోగులకు విజ్ఞప్తిగా చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే సార్, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తలో ఒక మాట మాట్లాడారు. లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఇక్కడికి లంక బిందెలు ఏం లేవు, మొత్తం ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఆ మాట మాట్లాడు. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజల్లోకి అంటే ఈయన మా ప్రజల సొమ్ముని అంటే మా సొమ్ముని దోచుకోవడానికి నా చూసిండా అనేది వెళ్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకోలేదా ఇట్లాంటి వ్యాఖ్యలను చేసేటప్పుడు? మరి ఇప్పుడు వారు మాట్లాడిన సందర్భం ఏంటనేది ప్రామాణికంగా చూడాలి. లంకె బిందెలు ఉన్నాయని ఇక్కడికి వచ్చినా అంటే నేనే తీసుకపోనికి నేనే దోచుకపోనికి అని కాదు, ప్రజలకు మంచి చేయడానికి అంటే వీలైనంత ఎర్లియస్ట్గా మనం ప్రజల కష్టాలను దూరం చేయవచ్చులే అని అనుకొని మనం ఇక్కడికి వచ్చి చూస్తే దుమ్ము ధూళితో సహా మొత్తాన్ని కూడ్చుకొని వెళ్ళిపోయినారు అన్న విషయాన్ని వాళ్ళు చెప్పాలనుకున్నారు. ఏంటి ఈరోజు ఒక విషయం మేడం, ఒక 2 లక్షల రూపాయలు మనది ఒక వ్యవస్థ అనుకుందాం, మన ఇంట్లోనో లేకపోతే మన ఆఫీస్లోనో ఒక 2 lakhs రూపీస్ అకౌంట్లోకి రాకపోతే ఆ మంత్ మనం ఎంత ఇబ్బంది పడతాం. అట్లాంటిది 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయల కోట్లు అసలు లెక్కలకే రాలే. ఏమైనా ఈ రోజు వరకు తెలియదు, ఎవరికి తెలియదు ఈరోజు వరకు ఆ 2 లక్షల కోట్లు. తర్వాత మీరు సర్పంచ్ బిల్లులు పెండింగ్ పెట్టారు, 8.19 కోట్ల అప్పు ఉంది, అప్పు చేసిపోయారు. దానికి మేము ఎఫ్ఆర్బిఎంకి అనుకూలంగానే తీసుకున్నామని చెప్పారు. ఓకే, తీసుకున్నారా మాట అయితే చెప్తున్నారు. ఆ ఏ నిబంధనకు లోబడి తీసుకున్నా మీరు చేసింది అయితే అప్పే కదా. తర్వాత 8.19తో పాటు 2 లక్షల కోట్లు లెక్కలకు రాలే అంటే ప్రభుత్వ నిధిలో లేవు. తర్వాత కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వలేదు, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అవినీతి అయితే జరిగిపోయింది. 1,00,000 కోట్లని మీరు మళ్ళీ చెప్తున్నారు, అక్కడ జరిగింది 1,00,000 కోట్లు కాదు. అసలు దానికి కన్స్ట్రక్షన్కి అయింది ఒక అమౌంట్ అనుకుంటే అది మొత్తం వచ్చేసరికి 96 అని చెప్పేసి మనకి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కదా. ఈటెల రాజేందర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఇస్తున్నారు కదా. మీరు మళ్ళీ కూడా ఎందుకు 1,00,000 కోట్లు అని ఎందుకు మీరు అది పాయింట్ అవుట్ చేస్తున్నారు, స్ట్రెస్ చేసి చెప్తున్నారు? ఎందుకు అంటే హరీష్ రావు గారు ప్రజెంటేషన్ అన్నారు కదా, ఒక్కసారి మీరు హరీష్ రావు ప్రజెంటేషన్ని మనం మళ్ళీ చూద్దాం. హరీష్ రావు గారే మాట్లాడుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 1,45,000 పైచీలకు ఖర్చు జరిగింది అని వారే చెప్పారు కదా. అయితే కాళేశ్వరం ఏమి వీళ్ళు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన కార్యక్రమం అయితే ఏం కాదు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ 70% పనులను పూర్తి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజనా చౌదరి చెవేల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాన్నే మీరు ఏం చేశారు, రీడిజైన్ చేసి తమ్మిడిహట్ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర కట్టి కేవలం గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ని కాదని మీరు వాటర్ని లిఫ్ట్ చేసి పైన పోసి ఇక్కడ కింద పోసి మళ్ళీ కింద నుంచి పైకి పోసి మీరు వాటర్ని రొటేట్ చేశారు, అంతే కదా. దాన్ని మీరు కాళేశ్వరం అన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గ్రావిటీ ద్వారా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మీరేం చేశారు, లిఫ్ట్ చేసి పైకి ఎత్తిపోయాలి, కింద నుంచి పైకి పోయాలి, పైనుంచి మళ్ళీ కిందికి తీసుకురావాలి. ఇది మీరు కాళేశ్వరం అన్నారు. సో ఏంటంటే ఇందులో అవినీతి జరిగింది. తర్వాత రైతులకు మీరు బిల్స్ పెండింగ్ పెట్టినరు, నేను ఇంతకుముందు చెప్పినట్టు రైతు భరోసా 5 లక్షల రూపాయలు, సర్పంచ్లకు బిల్లులు పెండింగ్ పెట్టినరు, కాంట్రాక్టర్లకు పెట్టినరు, స్కూల్ బిల్డింగ్స్లకు పెట్టినరు, విపరీతమైనటువంటి గురుకుల పాఠశాలల మీద రెంట్ల రూపంలో ఇచ్చేసారు, ఫుడ్ సెక్యూరిటీల పైన మీరు బిల్లులు పెండింగ్ పెట్టిరు. ఆఖరికి మీరు పెట్టినటువంటి హరితహారంలో చెట్ల మీద పెట్టిన నాకు ఇబ్బంది లేదు మేడం. చెట్లు పెట్టే మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని పెట్టే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ల మీద కూడా మీరు అప్పులు చేసిపోయినారు కదా. దీన్ని ఎవరు అడగాలి? ఇప్పుడు లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చి ఇక్కడ చూస్తే ఏమీ లేవు అనకపోతే ఇంకేమనమంటారు చెప్పండి. వీళ్ళు ముట్టుకున్న ప్రతి దాంట్లో కూడా ఐదర్ స్కామ్ అని ఉంటుంది లేదా పెండింగ్ బిల్స్ అన్నీ ఉంటాయి. ఏం చేయమంటారు చెప్పండి? ఇవన్నీ తెలియదంటారా? ఇవన్నీ తెలుసు. 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు మనకి తెలుస్తుంది మన రాష్ట్ర ఖజానాలో ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది కదా. అది తెలియకుండానే మరి రేవంత్ రెడ్డి గారు 6 హామీలు 6 పథకాలు ఇచ్చిండ్రు, మరి 6 గ్యారంటీలు. ఇప్పుడు 6 గ్యారంటీలు మేము ఆపింది ఏంటి, ఒక 2,500 రూపాయలు మహిళలకు ఫ్రీ గ్యాస్ ఇస్తారా? మరి ఇస్తాం. 500 రూపాయల సిలిండర్ ఇస్తాం. ఎంతమంది పడుతుందంటారు? ఎవరైతే బీపీఎల్ పరిధిలోకి వస్తారో వాళ్ళకు మేమేమి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీగా మా కార్యకర్తలను టెంట్ వేసి కూర్చోబెట్టి ఇవ్వలేదు. అధికారికంగా రేషన్ షాప్స్లల్లో ఎవరికైతే అర్హత ఉన్నారు బీపీఎల్ కిందికి వస్తారు వీళ్ళకి రేషన్ కార్డు ఆధారితంగా దీనికి ప్రతినిధులను ఎవరు పెట్టినట్టు రేషన్ డీలర్లోనే పెట్టినాం. రేషన్ డీలర్లే రేషన్ షాప్ వాళ్ళకి కాల్ అంటే ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు కన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చినాం. ఉట్టిగా మేము మీకు 500 గ్యాస్ వస్తుంది తీసుకోండి అని నోటి మాటగా చెప్పలేదు. వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చినాం. దాన్ని మేము సంబంధిత ఏజెన్సీతో లింక్ చేసినాం మేము. కాబట్టి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం,
ఇక మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తూనే ఉన్నాం. దానిపైన అనేకమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేయాలనో, ఎన్ని రకాలైన తప్పుదోవలు పట్టించాలో అన్నీ చేసినారు. అంటే తప్పుదోవలు పట్టిస్తుంది అంటే గత ప్రభుత్వం వాళ్ళు అంటారా, లేకపోతే ఇప్పుడు ప్రజలు అంటారా? ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడవాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు సీట్లు లేక కొట్టుకోవడం కాదు, మీరు ఎక్కగండి అమ్మా, నెక్స్ట్ వచ్చే బస్సులో ఎక్కండి అంటే కూడా డ్రైవర్ని కండక్టర్ని కలిపి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఫ్రీగా పోతున్నారో అంత టికెట్ డబ్బులు కూడా పెట్టుకోలేని స్థాయిలో ఉన్నారంటారా మరి తెలంగాణ ఆడబిడ్డలు? అయితే టికెట్ పైసలు కూడా పెట్టుకోలేని స్థాయిలో ఉన్నారా అంటే లేరు అని మాత్రం అంటే అట్లా ఎవరు లేరు, ఉన్నారని చెప్తాను. ఎందుకు పెట్టినామంటే మేము ఒక విషయాన్ని గమనించినాం. ఏంటి అంటే మన దగ్గర ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ ఇట్లా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్, మేజర్గా హైదరాబాద్ ప్రాంతంలో చదువుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయిలు, తర్వాత ఉద్యోగాల కోసం వచ్చినటువంటి అమ్మాయిలు, ఇట్లా దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి చాలామందిని మేము ఐడెంటిఫై చేసినాం. సో వీళ్ళకి ఏదైనా మనం ఒకటి చేయాలి అన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకు ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్లా, సరే ఈ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారా అంటే కాకపోవచ్చు, కానీ ఇన్ ఆన్ యావరేజ్గా ఎవ్రీడే బస్ ఫేరు ఒక 70 రూపీస్ వేసుకుందాం అప్ అండ్ డౌన్, లింగంపల్లి టు ఉప్పల్, ఉప్పల్ టు ఈస్ట్ వెస్ట్ నార్త్, ఈ 4 దిక్కులకు 70 రూపీస్ వేసుకుందాం. 70 × 30 2400 సమ్ అమౌంట్. సో ఒక అమ్మాయికి అంటే దారిద్ర్య రేఖకు దిగున్నటువంటి ఒక అమ్మాయి, ఒక సేల్స్ గర్ల్గా పనిచేసే ఒక అమ్మాయి ఒక 2400 రూపీస్ తాను సేవ్ చేసుకోవడం వల్ల తన పర్సనల్ లైఫ్లో ఉపయోగపడుతుందా పడదా? 100% పడుతుంది, 100% పడదు అని వీ కెనాట్ టాక్ ఆన్ 100% బేసిస్, బట్ ఈజ్ అ ఛాన్సెస్ టు హెల్ప్ ఆర్ నాట్. అంటే ముందు నుంచి ఒక 2400 ముందు నుంచి ఇచ్చి ఆ ఇంటి పెద్దకి పాకెట్కి ఏమో మీరు చిల్లు పెడుతున్నారు. ఎందుకంటే 20% పెంచిండ్రు కదా మీరు బస్ ఛార్జెస్, పెంచినా లేదా చెప్పండి? మొన్ననే కదా, ఇప్పుడు 1 వీక్ అవుతుందా? 1 వీక్ కూడా అవుతలేదు. ఆడపిల్లకేమో ఫ్రీ టికెట్ అని చెప్పేసి మరి ఇంటి పెద్దకి మరి 20% పెంచిందంటే ఒక్క ఇంట్లో మీరు చూసుకున్నట్టయితే 2 ఆడపిల్లలు ఉంటే సరే, తల్లితో కలిపి ముగ్గురు అనుకుంటే ఓకే, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సేఫ్ అనుకుందాం. లేదు ఇంట్లో మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండి ఆడవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కూడా బస్సులోనే ట్రావెల్ చేయాలంటే ఇప్పుడు మీరు 20% ఇంక్రీజ్ చేసిండ్రు, ఎక్కడ మిగులుతున్నాయి? ఇప్పుడు ఆర్టీసీ బస్ ఫేర్ మేము ఎన్ని సంవత్సరాలకు పెంచినాం? మీరు వచ్చి 18 మంత్స్ అవుతుంది. 18 మంత్స్ తర్వాత పెంచినాం. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు పెంచారు, ఎన్నిసార్లు మేము ఈ ఆర్టీసీ మేము భరించలేకపోతున్నామని ప్రజలు ఎంత గగ్గోలు పెట్టారు. ఈరోజు రేటు పెంచినందుకు మీరు బాధపడుతున్నారు, కానీ మరి దీనికి పెంచడానికి కావాల్సినటువంటి అవసరాలు, కారణాలను ఎందుకు చెప్పట్లేదు? పెట్రోల్ డీజిల్ రేట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? ఆ రోజు ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత ఉండే, ఈరోజు ఎంత ఉంది? ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల ఖర్చులు ఎట్లున్నాయి, ఆ రోజు ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది? తర్వాత ఎందుకు మేడం ఇవన్నీ ఎందుకు? మా రేట్లు పెంచండి అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు లేవా? ఆఫ్టర్ ఆల్ ఒక 2 గంటల ఎంటర్టైన్మెంట్ కోసము టికెట్ రేట్లు పెంచుతారా పెంచరా? పెంచకపోతే మీ ప్రభుత్వాన్ని పాడేస్తామని ధర్నాలు చేయలేదా? మరి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కేవలం ఒక 2 గంటల ఎంటర్టైన్మెంట్, దానివల్ల మీ కడుపు నిండదు, ఏమీ జరగదు. దానికోసం మీరు రేట్లు 200 కాదు 500 పెంచండి, 1000 రూపాయలు పెంచండి అని ధర్నా చేసినప్పుడు ప్రజల అవసరాల నిమిత్తము ఎంతోమంది కార్మికులు పనిచేసే వాళ్ళ భత్యాలు వీటన్నిటిని బేరీ చేసుకొని పెంచిన దానిపైన ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఒక్కసారి ఇన్ ఆన్ యావరేజ్ పర్సెంటేజ్ తీయండి. కాబట్టి ఏంటి అంటే ఒక 20% అనేసరికి మీరు ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా, మీరు ఎంత పర్సెంటేజ్ పెంచారు దాన్ని మీరు ప్రామాణికం చేసుకొని మాట్లాడాలి కదా. సో మీరేంటి 10 ఏళ్ళను ఈ విషయాల్లో మాత్రం మీ 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని మాట్లాడారు, కానీ అభివృద్ధి పైన మాత్రం మీరు 10 సంవత్సరాల మీ ప్రభుత్వ హయాంని మా 18 నెలలతో పోలుస్తారు. అంటే మీరేంటి 10వ తరగతి చదువుతున్న అబ్బాయి మార్కులని ఎల్కేజీ చదువుతున్న అబ్బాయి మార్కులతో పోల్చి చూస్తారు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది ఎవరు నేర్పిస్తున్న ప్రజాస్వామ్యం, ఎవరు చెప్పిన రాజ్యాంగం? ఇది నాకు తెలియకడుగుతా, చెప్పండి. ఇట్లా అంటే ఇప్పుడు ఇది కరెక్టే అంటారు? అంటే ఈ పెంచడం అనేది అన్నీ పెరిగినాయి కాబట్టి మేము 20% అనేది పెంచాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే లెక్క ప్రకారం పెంచాల్సిన దానికన్నా చాలా తక్కువగానే పెంచింది ప్రభుత్వం తప్ప, అట్లా అయితే 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెంచాలి, అట్లా మనము టాలీ చేయాలి అంటే. కానీ అట్లా చేయట్లేదు కదా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్ ఇస్తున్నాం, కానీ ఆర్టీసీకి అయితే ఫ్రీ కాదు కదా. ఆ భారం ప్రభుత్వం భరిస్తున్నట్టే కదా. కాబట్టి పెంచినంత మాత్రాన ప్రజలపైనే భారం కాదు,
ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది, కానీ దాని ప్రభుత్వం కూడా భరిస్తుంది కదా. ఈ విషయాన్ని ఎందుకు ప్రజలకి చెప్పకుండా, ప్రజలకు తీసుకెళ్లకుండా ఎందుకు ఈ విషయాలపైన ప్రతిపక్షాలు ఎందుకు రాజకీయ కుట్రలు ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు ఇప్పుడు ఏం కావాలి? అర్జెంటుగా మీకు కుర్చీ కావాలి, అంతే కదా. మీరు మాత్రం ప్రజల్ని మేము ఉచిత బస్సు ఇస్తే ఒక మహిళల గురించి మాట్లాడాల్సిన మాటలేనా? ఒక మంత్రిగా పనిచేసి ఇవాంక ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదు, ఇట్స్ ఇవాంక ట్రంప్ అని చెప్పి నీకు పెద్ద గొప్ప ఇంగ్లీషు, ప్రపంచంలో ఎవరికి రాని ఇంగ్లీష్ నీకు మాత్రమే వచ్చు అన్నట్టుగా విధానంగా మాట్లాడినటువంటి కల్వకుంట్ల తారక రామారావు మహిళల్ని పట్టుకొని రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోండి అనొచ్చా? చెప్పండి, అనొచ్చా మాట? ఎవరేయాలి రికార్డింగ్ డ్యాన్స్లు? మీ ఇంట్లో వేసుకోండి సార్, మీ భార్యను పంపించండి, మీ బిడ్డను పంపించండి. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు కదా, ప్రభుత్వంలో ఇట్లా ఉండి ఇట్లా తప్పుగా మాట్లాడద్దని, మరి మీరు మాట్లాడుతున్నారు కదా. నేను ప్రశ్నగా అడుగుతున్నా, మేమెందుకు పంపించాలి? మాకేం అవసరం ఉంది? మీరేమన్నారు? మహిళల్ని పోయి రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అని కల్వకుంట్ల తారక రామారావు గారు వేదిక పైన మాట్లాడుకుంటూ అన్నాడు. నాకు బాధ అనిపిస్తుంది. మా అమ్మని మా భార్యని నా బిడ్డని ఎందుకు పంపించాలి రికార్డింగ్ డ్యాన్స్కి? మీ ఇంట్లోలను పంపించుకోండి, మీ ఇంట్లోలను పంపించుకోండి రికార్డింగ్ డ్యాన్స్లకి. అంటే మీకేంటి, మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని వినియోగించుకుంటే మీకు అది రికార్డింగ్ డ్యాన్స్లా కనిపిస్తుందా? నేను ప్రశ్నగా అడుగుతున్నా, మిమ్మల్ని ప్రశ్నగా అడుగుతున్నా. మీకు ఉచిత బస్సుని ఇస్తే అది మీకు రికార్డింగ్ డ్యాన్స్లా కనిపిస్తుంది. అంటే మీరు మహిళల పట్ల ఎంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినారో దాని తీవ్రత చెప్తున్నా నేను, ఆ తీవ్రత చెప్తున్నా నేను. ఇప్పుడు నేను ఈ మాట అంటాను, నీ భార్య నీ బిడ్డను రికార్డింగ్ డ్యాన్స్కి పంపించే నీ కోపం వచ్చింది కదా. అట్లాగే నువ్వు అన్నప్పుడు, మా మహిళలను అన్నప్పుడు, మా ఇంటి ఆడబిడ్డలను అన్నప్పుడు మాకెందుకు కోపం రాకూడదు? నేను ఇప్పుడు ఒక్కింటి ఆడపిల్లలనే కాదు, ఎవరినన్నా కూడా ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడు. నేను చెప్పేది అదే, మీ ఇంటి ఆడబిడ్డలు నీకెంత ఎక్కువ గొప్పనో మా ఇంటి ఆడబిడ్డలు కూడా మాకు అంత గొప్ప. నువ్వు మంత్రి అయి ఉండొచ్చు, నువ్వు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు అయి ఉండొచ్చు, అయినంత మాత్రం మీ ఇంటి వాళ్ళకు మాత్రమే గౌరవ మర్యాదలు ఉంటాయంటే కాదు, మట్టి పని చేసుకునే వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరిని కూడా మహిళలకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే తారక రామారావు అట్లాంటి విషయాల్ని మానుకోవాలి. మీరు అనవసరంగా ఆటో వాళ్ళని రెచ్చగొడతారు, కార్మికులను రెచ్చగొడతారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన ఆటో కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారా? అంటే ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, అక్కడ కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెసే కదా, అక్కడ ఊబర్, ర్యాపిడో వీళ్ళ ఈ ఏవైతే ఉన్నాయో వీళ్ళని బ్యాన్ చేసిండ్రు, ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి. మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు ఉండేది, కానీ ఇప్పుడు లేదు, మేము సంతోషంగా లేదామని చెప్పేసి కొంతమంది డ్రైవర్స్ పోస్టులు పెట్టిండ్రు, మీరు చూసే ఉంటారు. సో మరి నిజంగా మీరు అట్లాంటి ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? మరి అయితే ఊబర్, ఓలా అన్నారు కదా మేడం, దీనిపైన ఒక విషయం చెప్తాను నేను. ఇట్లాంటివన్నీ ఈ రాష్ట్రంలో పరిచయం చేసిన వాళ్ళు ఎవరు? కల్వకుంట్ల తారక రామారావే కదా. మీ ఆటో సోదరుల కడుపు కొట్టింది ఎవరు? తారక రామారావు కాదా? ఎట్లా కాదంటారనే ప్రశ్న కూడా సమాధానం చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఓలా, ఊబర్ ఇట్లాంటి వ్యవస్థల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకురావడం వల్ల ఆటో కార్మికుల సోదరుల కడుపు కొట్టడంతో పాటు అనేక మంది యువత అసలు ఉద్యోగాలే అడగకూడదు మమ్మల్ని, అర్థమైంది కదా మీకు, ఎవ్వరు మమ్మల్ని ఉద్యోగాలే అడగకూడదు అన్నటువంటి కుట్ర చేశారు. ఇది చాలా లోతుగా మనము అనాలిసిస్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. ఎట్లా? ఇప్పుడు నేను ఉన్నా మేడం, నాకు గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ డిగ్రీయో చేసిన నేను, నాకు మధ్యాహ్నం 1 o'clock 2 o'clock హైటెక్ సిటీ ఆర్ సమ్వేర్ XYZ ప్లేస్లో నాకు ఇంటర్వ్యూ ఉంది. ఓకే, అయితే ఇంటర్వ్యూకి పోవాలి అంటే కొంత ఖర్చు ఉంటుంది కదా, మేము మన రెజ్యూమ్ తీసుకోవాలి, మన డ్రెస్అప్, ఇట్లాంటి బేసిక్ ఇదంతా. ఇది కూడా చేసుకోవాలంటే దానికి కూడా ఖర్చు అవుతుంది, డైలీ లైఫ్ మెయింటెనెన్స్. సో ఈ మార్నింగ్ 8 గంటలకు లేచిన వాడికి ఆలోచన ఏముంటుంది, 1 o'clock ఇంటర్వ్యూ అంటే మనం 12 o'clock వరకు వచ్చేస్తే సరిపోతుందని వాడు ఆలోచన చేసుకున్నాడు అనుకుందాం. వాడు 8 o'clock తీసుకున్నటువంటి బుకింగ్ వాని దరిద్రానికి ఇక్కడ పటాన్చెరు నుంచి ఉప్పల్కి పడ్డది అనుకో, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి? 2 hours ఇన్ ఆన్ యావరేజ్గా, ట్రాఫిక్ అంతా 2 hours. అంటే 8 o'clock బయలుదేరినవాడు అక్కడికి 10 o'clock వెళ్తే అక్కడి నుంచి 10 o'clock నుంచి రిటర్న్ ఎప్పుడు రావాలి? ఆ డ్రాప్ చేసిన వెంటనే మళ్ళీ మీకు ఇటు పడుతుందా? డ్రాప్ పడుతుందా? పడదు. సో నువ్వు డ్రాప్ కోసం వెయిట్ చేయాలి. నేను డ్రాప్ వేసినప్పుడు మళ్ళీ నీకు హైటెక్ సిటీకి వేస్తానికి గ్యారంటీ ఉందా? లేదు. తీసుకపోయి నేను బాల్నార్కి వేస్తే బాల్నార్ నుంచి మళ్ళీ ఇడికి నువ్వు ఎప్పుడు రావాలి? సో నువ్వు ఈరోజు నీ ఇంటర్వ్యూ పోయినట్టే కదా, పోయినట్టే కదా. సో డెప్త్లో ఎంత ఉందంటారు మరి? ఇట్లా ఎవ్వడు మమ్మల్ని ఉద్యోగాలు అడగకూడదు,
అంటే వీళ్ళని ఏంటంటే యువతని ఊబర్ ఓలా అని ఇట్లా చెప్పి వీళ్ళని ఇక్కడ ఎంగేజ్ చేసేసారు. రోజుకు 1000 రూపాయలు చూపించారు ఇన్కమ్, రోజుకు 1000 రూపాయలు చూపించారు. అంటే నీకేంటి నెలకు 30,000 వస్తుంది. అంటే వీని ఆలోచన ఏంది, మనం ఆఫీస్కి పోతే మనకి 20,000 జీతం వస్తుంది, కానీ ఇక్కడ చేస్తే మనకు 30,000 జీతం వస్తుంది. నీకేమనైతే ఆడ పని చేస్తే నీకు గ్యారంటీ ఉంటుంది, ఆర్గనైజేషను నీకు గ్యారంటీ ఇస్తుంది, నీ లైఫ్కి ఇన్సూరెన్స్ ఇస్తుంది, నీకు పిఎఫ్ ఇస్తుంది. కానీ ఇక్కడ నువ్వు 30,000ని మాత్రమే చూసినావు, కానీ నీకు బైక్ వేసిన పెనాల్టీసు, నీ మెయింటెనెన్సు, నీ బైక్కి సంబంధించిన మెయింటెనెన్స్, ఇవన్నీ పోను నీకు మళ్ళీ మిలిగేది 10,000 చేతిలో. సో ఇట్లా ఏంటంటే ఉద్యోగాలను అడగకూడదు ఎవ్వడు మమ్మల్ని, అసలు ఆలోచన పుట్టకూడదు. సో ఇన్స్టెంట్గా అమౌంట్ అడిగినప్పుడల్లా చేతిలో పెట్టేసారు. దీనివల్ల వాళ్ళకు అమౌంట్ కనబడింది అంటే అంతే. రైట్. అట్లానే చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి సార్ ఎన్నిసార్లు దావోస్కి వెళ్ళారు, ఎన్ని ఎంఓఏలు చూసుకున్నారు, ఎన్ని కంపెనీస్ని తీసుకొచ్చిండ్రు హైదరాబాద్కి, ఎన్ని జాబ్స్ ఇప్పించిండ్రు మరి ఈ 18 monthsలో? అయితే దాదాపు 2,75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి ఎంఓయూ జరిగింది కదా, జరిగిన మాట వాస్తవమే కదా. ఏ కంపెనీస్తో జరిగింది అనేది కూడా మనకు జరిగినటువంటి కంపెనీస్ గతంలో ఎప్పుడు ఎవ్వరు కూడా మేము ఈ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాము, ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఎవ్వరు కూడా అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కంపెనీతో అయితే ఎంఓయూ జరిగిందో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద ఎస్ మేము ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసినాం, ఎంఓయూ జరిగింది, ఇంత అమౌంట్కి ఇంత టైమ్స్ లైన్లో మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మేము అగ్రిమెంట్లు చేసుకున్నామని అఫీషియల్గా రికార్డ్ ఇచ్చిర్రు. వాళ్ళు అఫీషియల్గా రికార్డ్ ఇచ్చిర్రు. ఏ కంపెనీ ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అఫీషియల్గా మీరు చెప్పిందే. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి ఎంఓయూ చేసుకున్నామంటే ఆ కంపెనీ కనీసం ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉందంటారా? 100% ఉంటుంది. ఇప్పుడు మనము ముఖ్యమంత్రి గారు వెళ్ళి అఫీషియల్గా ట్రిప్లో వెళ్ళి అక్కడ ఎంఓయూస్ చేసుకున్నప్పుడు మన ఇష్టానికి కల్వకుంట్ల తారక రామారావు చెప్పినట్టు ఈ కంపెనీకి ఏం లేదు, తాళలేదు, బొంగరం లేదు మాట్లాడినంత ఈజీగా కాదు. ఎందుకంటే ఆ దావోస్లో అక్కడ పార్టిసిపేట్ చేసే కన్నా ముందే, అంటే ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. సో ఆ సమ్మిట్ జరిపే వాళ్ళ బేసిక్ క్రైటీరియాస్ ఏంటి అని వీళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏందనేది వాళ్ళు ముందే చూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమ్మిట్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఎవడంటే వాడు రోడ్డు మీద పోయిన ప్రతోడు కంపెనీ ఉందన్న ప్రతోడు పోయి ఆ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి రాదు కదా. అట్లా రాదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఉర్సా అనే కంపెనీతోని అది జస్ట్ 6 months అని కల్వకుంట్ల తారక రామారావు చేస్తున్నటువంటి ఆరోపణలే కదా పడుతున్నాయి కదా సార్. మనము గూగుల్ చేసిన ఆ ఎక్స్ ఖాతాలో చూసుకుంటే అది ఒక పెద్ద కంపెనీ అయితే దానికి ఒక కంపెనీకి అఫీషియల్ పేజ్ ఉండదు, అఫీషియల్ అకౌంట్ ఉండదు, ఇన్ని గణం ఉంటాయి కదా. ఒక 6 months బ్యాక్ పెట్టిన ఒక కంపెనీతో యూజ్ చేసుకోవడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గూగుల్ అనేది ఏది ప్రామాణికం కాదమ్మా. గూగుల్ అనేది ఎప్పుడు ఎవరికి కూడా ప్రామాణికం కాదు. గూగుల్ ఈజ్ అనే సర్చ్ ఇంజన్. గూగుల్ మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడానికి ఉన్నటువంటి ఒక వేదిక మాత్రమే. ఇప్పుడు నాకు సమాచారం తెలుసు, ఇప్పుడు నాకు ఎవరైనా కాల్ చేసి అన్న ముఖ్యమంత్రి గారిని కలవాలి ఎట్లా అంటే నాకు తెలిసిన ప్రొసీజర్ చెప్తా. సో ఇట్స్ లైక్ ఐఎమ్ ఆల్సో సంథింగ్ లైక్, నేను గూగుల్ అంటలేను, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు. గూగుల్ కూడా అంతే, గూగుల్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ గూగుల్ ఇస్తుంది. అయితే ఏంది, గూగుల్ అనేకమైనటువంటి వేదికలపైన అంటే వెబ్ వరల్డ్ అన్నిటితో కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల ఈ సమాచారాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్రోడీకరించినటువంటి సమాచారాన్ని ఇస్తుంది మీకు. అంటే ప్రజలకు మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తా. అంటే ఇది కొంచెం అంటే ఇది కరెక్ట్ కాదు, బట్ అర్థం కావాలని చెప్తున్నా. బాగా కేసీపీడీ అనే పదాన్ని అందరు బాగా వాడుతూ ఉండే. ఏంటి కేసీపీడీ అంటే నాకు తెలియదు. నేను కేసీపీడీ అని ఏంటి అని టైప్ చేసి చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. అంటే గూగుల్ కూడా ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తుందని నేను షాక్ అయినా నేను. అంటే ఏంటి, అనేక మంది రాసినటువంటి అంటే చాలా వేదికలపైన చాలా అకౌంట్స్లలో రాసినటువంటి పదాంతాలకు ఇగో మీరు అడుగుతున్న దానికి ఇవన్నీ సర్చ్ ఇంజన్లు ఇవన్నీ ఉన్నాయి, ఇందులో ఏదో మీరు చూసుకోండి అని చెప్పి ఒకటి ఏదో 100 ఇస్తుంది. అది అందులో ప్రామాణికం ఏందనేది మనం సెర్చ్ చేసుకొని చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. సో కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ ఐటీ సెల్ ఏం చేస్తుంది అంటే ఒక కంపెనీ పేరు కొడుతుంది, దానికి రిలేటెడ్ ఉన్నాయన్నీ వస్తాయి గూగుల్లో. ఎక్కడో ఒక దాన్ని పట్టుకొని దానికి సంబంధించినటువంటి లింక్ కానీ ప్రామాణికం కానీ ఏం చెప్పరు వీళ్ళు. దాన్ని తీసుకొచ్చి ఇగో ఏం లేదు 6 నెలలు ఉంది అంతే, దీంతో ఎంఓయూ చేసిర్రు. ఆ ఎంఓయూ ఇట్లాంటి పరిస్థితులలో మీరు ప్రశ్న వేయాల్సింది
ముఖ్యమంత్రి గారిని కాదు. అసలు ఆ సమ్మిట్లకి వీళ్ళకి ఎట్లా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చిండ్రు అని ఆ సమ్మిట్ యొక్క ఆర్గనైజర్స్ని కూడా ప్రశ్న వేయాలి. కేవలం ముఖ్యమంత్రి గారిని అసలు ముఖ్యమంత్రి గారు నెంబర్ తీసుకుపోయిన రావాలని. అంటే మనం కూడా చూసుకుంటాం కదా, ఇప్పుడు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నాం ఇప్పుడు అంటే అమర్ రాజా వాళ్ళు మన దగ్గరనే ఉంటారు కదా, అవును. అమర్ రాజా చైర్మన్ మన దగ్గరనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. అట్లా అని చెప్పేసి మనం ఇక్కడ కావూరి హిల్స్లోనో లేకపోతే మాదాపూర్లోనో వస్తున్న అగ్రిమెంట్ రాసుకున్నామా? ఎందుకు వాళ్ళు దావోస్ దాకా ఎందుకు వచ్చారు వాళ్ళు? దట్ ఈస్ దేర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మనం ఎవరిని అడుగుతాము? అమర్ రాజాని అడగం నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. ఆ సమ్మిట్ ఆర్గనైజర్స్ని అడుగుతాం వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. అంటే వాళ్ళది తప్పంటారు. మీరు వాళ్ళని ప్రశ్న అడగాలి. వాళ్ళు తప్పవపో మరి మీ ఆరోపణ చేస్తున్న మీకే తెలియాలి. నేనేమంటున్నా, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఈ కంపెనీకి సంబంధించినటువంటి 6 నెలలే ఉంది, దీన్ని ఏ ప్రామాణికం మీద మీరు సమ్మిట్లో మీకు భాగస్వామ్యం ఇచ్చారని మీరు వాళ్ళని అడగాలి ప్రశ్న. మా దగ్గర పెట్టుబడులు పెడతామన్నారు, వాళ్ళకి సంబంధించినట్టు ఆధారాలు చూపించారు, మనం ఎట్లా వెరిఫై చేస్తాం దాన్ని? మరి ఇదంతా తెలిసిన తర్వాత కూడా మరి ఎట్లా అంటే దానితో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా ఎట్లా? మళ్ళీ మా దగ్గర ఎంఓయూలు ఎవరైతే చేసుకున్నారో మేము ఎక్కడ కూడా ఫేక్ కంపెనీస్తోని ఈ రోజు వరకు ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. అట్లా చేసుకోవడానికి అవసరం లేదు, సిద్ధంగా కూడా లేము మేము. మాకు ప్రజలు మేము కష్టపడితే మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి మాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ఎవరన్నా అన్నారా? చాలామంది ఆప్షన్ ఉండే కదా, బట్టి గారు ఉండే, ఉత్తమ్ కుమార్ గారు ఉండే, ఇట్లా చాలామంది ఉండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండే. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యారు? అట్లాంటప్పుడు ఏం అవసరం ఉంది ఇంకా ఆయనకు? ఇప్పుడు కొత్తగా సంపాదించుకొని దాచిపెట్టుకోవాల్సిన అవసరాలు ఏమున్నాయి? మీలాగా ముఖ్యమంత్రి అయితే ఒక ఇంట్లో, ముఖ్యమంత్రి కాకపోతే ఇంకో ఇంట్లో, అట్లేం లేదు కదా. ముఖ్యమంత్రి అయినా గదే జూబ్లీహిల్స్, ముఖ్యమంత్రి కాకపోయినా గదే జూబ్లీహిల్స్ ఇల్లు, ముఖ్యమంత్రి అయినా గదే ల్యాండ్ క్రూజర్ కారు, కాకపోయినా గదే ల్యాండ్ క్రూజర్ కారు. ప్రోటోకాల్ సెక్యూరిటీ వాళ్ళు సార్ వద్దు ఈ కారు వాడకూడదు మీరు అని వాళ్ళ సూచనల మేరకే కారు మార్చారు తప్ప, లేకపోతే గదే కార్లో తిరిగారు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. మీలాగా తెల్ల ఫార్చునర్ ఒకసారి, నల్ల ఫార్చునర్ ఒకసారి, ఈ ల్యాండ్ క్రూజర్ వైటు, ల్యాండ్ క్రూజర్ బ్లాకు, ఇట్లా మీకు సిద్ధాంతులు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రజల సొమ్ముతో మేము ఆడుకుంటలేం కదా. ఏం కావాలి ప్రామాణికాలు? ఇన్ని ప్రామాణికాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు ముఖ్యమంత్రి గారు ఫేక్ అకౌంట్స్తోని ఎంఓయూ చేసుకున్నాడు, ఆయన దోచుకుంటున్నాడు, ఆయన కంపెనీలకు ఏమన్నా పెట్టుబడులు పెడుతున్నారా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెడుతున్నారు. ఎంఓయూలు ఎవరు చేసుకుంటున్నారు? ముఖ్యమంత్రుల సమక్షంలో చీఫ్ సెక్రటరీలు చేసుకుంటున్నారు. ఇంకా ఆ మాత్రము చీఫ్ సెక్రటరీలు చూసుకున్నారంటారా? మరి 100% చూసుకొని 100% ఎవరు ప్రామాణికంగా ఉన్నారో వాళ్ళకే అగ్రిమెంట్లు చేసినాం. ఇందాక మీరు అన్నారు సిద్ధాంతి చెప్పిండ్రు ఇట్లా అని చెప్పేసి, మరి అట్లాంటి ఏ నమ్మకాలు లేనప్పుడు మరి సెక్రటరియట్ గేట్ ఎందుకు చేంజ్ చేసిండ్రు? గేట్ ఏం చేంజ్ చేయలేదు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినాం కాబట్టి అక్కడ ఉన్న దాని పరిస్థితులను బట్టి ఇంకో దగ్గర గేట్ మార్చినాం అంతే. దాంట్లో సిద్ధాంతి ప్రమేయం ఏం లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని ఉంచనివ్వకుండా మళ్ళీ దానికో 3 కోట్లు 4 కోట్లు ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు అని. అయితే మీరు ఏంటంటే ఒక పెద్దటి బాహుబలి గేట్ అని పెట్టారు. బాహుబలి గేట్ అని పెట్టి దాన్ని మీరు మీరు ఎంట్రీ ఇవన్నీ మీరు వచ్చినప్పుడు పోయినప్పుడు అంటే మీరు ఎట్లాగో రారు, కానీ ఎప్పుడన్నా అమావాస్య పుణ్యానికో ఏదైనా ప్రళయం విపత్తు వచ్చినట్లు మీరు ఎప్పుడన్నా వస్తే మీరు డ్రోన్ షాట్లు, కెమెరా వ్యూలు, మీ ఫోటోషూట్లు వేసుకోనికి మీరు ఒకటి పెట్టుకున్నారు. మేమేం చేసినాము, తెలంగాణ ప్రతీక కనపడాలని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినాం. దానికి ఒక మంచి ఒక మంచి ప్లేస్ ఉండాలని చెప్పి దాన్ని చేసినప్పుడు ఏంటంటే దానికి సెక్రటేరియట్ ఎదురుగా పెట్టాలి అనుకున్నాం కాబట్టి అక్కడ పెట్టినందువల్ల అది ఆ గేటుకు అడ్డం ఉంది కాబట్టి ఆ గేట్ కాదని ఇంకో పక్కన 2 గేట్లు పెట్టినాం అంతే. దాంట్లో పెద్ద సిద్ధార్థి గారి ప్రమేయం ఉన్నది, వాస్తుదోషం అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊరికే అంటారు కల్వకుంట్ల కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ నన్ను జైలుకి పంపించిండ్రు అని చెప్పేసి మస్తు ఆ సెంటిమెంట్ బాగా యూజ్ చేసుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సెంటిమెంట్ ఈరోజు ఆయన కోట్లు పడే విధంగా చేసింది. ఎందుకు ఆయన జైలుకి పోయిన విషయం ఆయన మర్చిపోయిండు? దేనికోసం జైలుకి పోయిండు ఏందనేది మర్చిపోయిండు. ఆయన మన స్వాతంత్ర పోరాటం చేసిండ్రా? ఇప్పుడు గాంధీజీ లెక్కనో లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళని జైలుకి పంపించిండ్రు, ఇట్లా పోరాటం చేస్తే జైలుకి పంపించిండ్రు అని చెప్పుకోవడంలో గొప్పగా ఉంటుంది. మరి నేను ఏం పని చేస్తే ఎందుకు జైలు పెట్టినా నేను మర్చిపోయిందా? ఊక అదే విషయం ఎందుకు తీసుకొస్తూ ఉంటారు? మరి అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జైలుకు పంపించినాడు అనే విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్తాడంటే ఆ రోజు ఉన్నటువంటి అరాచకమైనటువంటి పాలన ఏ స్థాయిలో ఉండేనో చెప్పడానికి ఆ మాట చెప్తాడు. అయితే ఆయన జైలుకు పోయినాడు కాబట్టి ఆ సెంటిమెంట్ వల్ల ఓట్లు పడలేదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు 350 పైచీలకు కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. యాత్ర ఫర్ చేంజ్ అని రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం వల్ల వచ్చింది.
రాజీవ్ రైతు భరోసా అని చెప్పి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఎర్రటి ఎండలో పాదయాత్ర చేయడం వల్ల వచ్చింది. పీపుల్స్ మార్చ్ అని బట్టి గారు ఖమ్మం నుంచి మళ్ళీ ఖమ్మం వరకు, ఖమ్మంలో మొదలుపెట్టినటువంటి పాదయాత్ర మళ్ళీ ఖమ్మం వరకు చేయడం వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. నాలాంటి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ప్లాన్ పోలీసులకు అప్పచెప్పి రాత్రి అర్ధరాత్రి 3 గంటలకు 4 గంటలకు ఎత్తకపోయినప్పుడు కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ పేరు మీద మేము ఇచ్చిన 6 గ్యారెంటీల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎందుకు జైలు గురించి చెప్తాడంటే, సరే మేడం స్వాతంత్రం కోసం పోలేదు, మీ మాట ఒప్పుకుంటాను నేను, మరి ఎందుకు జైల్లో పెట్టారు? మీకు తెలియదు అంటారు, ఎందుకు జైల్లో నేను చెప్తాను మేడం, ఎందుకు తెలియదని ఎందుకు బుకాయించాలి? ఆయన తన భార్యతోని, నేను స్ట్రైట్కి ప్రశ్న అడుగుతున్నా, తన సతీమణితోని రూమ్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఉన్నాడు, మీరు తలుపులు ఇరగొట్టి కాళ్ళ మధ్యలో చేతులు వేసుకొని ఎత్తుకపోయినారు కదా, ఎందుకు ఎత్తుకపోయినారు ఆ రోజు చెప్పండి? స్వాతంత్రం కోసం కాదు, ఓకే మీ మాటనే కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఈ ఒక్క విషయం చెప్పండి. కొడంగల్లా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడంగల్లా అభ్యర్థి. అట్లాంటి అభ్యర్థిని ఎటువంటి కార్యక్రమం లేదు కదా, మిడ్ నైట్ తన వైఫ్తో బెడ్రూమ్లో ఉన్నాడు. అట్లాంటప్పుడు మీరు ఎందుకు తలుపుకున్న బోల్టులు ఇరగొట్టి ఎత్తుకపోయినరు? ఎందుకు 72 గంటలు దాచిపెట్టినరు? ఏం అవసరం వచ్చింది మీకు? ఇదొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ స్వాతంత్రం ఇవన్నీ చాలా దూరం, నేను అన్నిటి కూడా సమాధానం చెప్తా. ఇదొక్కదానికి మీ దగ్గర ఎవరి దగ్గర సమాధానం ఉందో వచ్చి చెప్పానండి బీఆర్ఎస్ పార్టీ నాయకులను. ఆ రోజు స్టీఫెన్సన్ గారు రేవంత్ రెడ్డి గారు వస్తేనే నేను ఈ డీల్ మాట్లాడతా అని కండిషన్ పెట్టడం వల్లనే కదా రేవంత్ రెడ్డి గారు వెళ్ళిర్రు. అది తప్పు కదా మరి? ఎట్లా రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే ఉంది ఇందులో? నాకు తెలియక అడుగుతా చెప్పండి. నాయకుడికి ఇంత అమౌంట్ అని మాట్లాడుకొని ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడినా మనం చేసే తప్పే కదా. ఇప్పుడు నేను ఒక వ్యక్తితో ఒక డీల్ మాట్లాడినా, ఆ డీల్ తప్పని తెలిసి కూడా మధ్యలో నేను చేస్తా అని వెళ్ళడం కూడా తప్పే కదా. అయితే ఈ విషయాలను చాలామంది కల్వకుంట్ల తారక రామారావు గారు మరి మీడియాకి వీళ్ళందరూ ప్రజలకు నిజం చెప్పిరో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం చెప్తా. ఇందులో స్టీఫెన్సన్ గారు ఏంటంటే, స్టీఫెన్సన్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మధ్యలో డీల్, తెలంగాణ రాష్ట్రం అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డీల్ అయితే తెలంగాణ రాష్ట్రంలో మా వాళ్ళు వస్తారు అన్నప్పుడు ఆయన పెట్టిన కండిషన్ ఏంటి? రేవంత్ రెడ్డి వస్తేనే నేను మాట్లాడతా, రేవంత్ రెడ్డి గారు వస్తేనే నేను మాట్లాడతా, ఇంకెవరితోనో మాట్లాడను నేను. ఎందుకు ఈ కండిషన్ పెట్టింది? ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ ప్రెసిడెంట్ ఆ రోజు? లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆ పార్టీ నుంచి? ఏం కాదు కదా, ఆయన జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే. కానీ మిమ్మల్ని శాసనసభలో లేచి నిలబడి ప్రతిసారి మిమ్మల్ని ఇరుకునబెట్టిన ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకు మీరు ఏం చేశారు? స్టీఫెన్సన్ని ముందర పెట్టి ఈయన భుజాల మీద గన్ను పెట్టి ఆయనను కాల్చాలనుకున్నప్పుడు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారిని మధ్యలో పావుగా వాడుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అరపై మాట్లాడింది ఏముంది? బాస్ చెప్పిండు, బాస్ మాట్లాడుతా అన్నారు, ఇగో మాట్లాడండి అని ఫోన్ కల్పించిండు, అంతే కదా. ఫోన్ కలిపి ఇచ్చిండు, వాళ్ళు మాట్లాడుకున్నారు. మధ్యలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏముంది? రేవంత్ రెడ్డి గారు డీల్ చేసింది ఏముంది? ఇది జస్ట్ అనే పోస్ట్ మ్యాన్ అనుకోండిగా, ఇది తీసుకెళ్ళి స్టీఫెన్సన్కి ఇచ్చిరండి అంటే తీసుకుపోయిండు. అంటే ఒక కొరియర్ బాయ్ లాగా, ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఇవ్వడం కరెక్టే అంటారు. అయితే మీరు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు చెప్పినటువంటి దాన్ని మీరు వెళ్ళి స్టీఫెన్సన్ని కలిసిరండి అంటే స్టీఫెన్సన్ని వెళ్ళి కలిసేసి వచ్చిండు. బ్యాగ్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మోసుకొని పోయిండ్రా? పక్కన ఎవరో XYZ పర్సన్ తీసుకొని వచ్చి బ్యాగ్ పెట్టిండా? బాస్ మీతో మాట్లాడమన్నాడు అని ఫోన్ మాట్లాడిపించిండు. దానికి మొత్తం రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు చేసిరు. మరి మీరు అన్నారు కదా, మీరు పట్టుకున్నారు కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం మేము, రేవంత్ రెడ్డి ఇది అన్నారు కదా. మరి 10 ఏళ్ళు ఏం చేసిరు? ఎందుకు తీసుకుపోయి కేసుని ప్రూవ్ చేసి లోపల శాశ్వతంగా ఉంచలేకపోయినరు? ఎందుకు ఉంచలేకపోయినరు? దీన్ని అడిగితే మాత్రం మళ్ళీ ఎవరు ఏం చెప్పారు? మీరు ఐటీ, ఏసీబీ, ఈడీ, దేశంలో ఎన్ని విచారణ సంస్థలు ఉన్నాయో అన్ని విచారణ సంస్థలు వచ్చి దాదాపు 72 గంటలు విచారణ చేశారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి రేవంత్ రెడ్డి గారు పోతే మీరు 72 గంటలు 3 రోజులు నిర్విరామంగా ప్రతి ఇంచు వెతికిరు కదా, ఇంట్లో డస్ట్బిన్లతో సహా వెతికిరు కదా. ఏమైంది? లాస్ట్కు వీఆర్ సారీ సార్, ఇట్స్ ఎన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సంతకం పెట్టిపోయారు. ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినరు? జన్వాడ ఫామ్ హౌస్లో డ్రోన్ ఎగరేషన్ అది కదా మీరు తీసుకుపోయి కేసు పెట్టింది. 1500 కడితే బెయిల్ ఇచ్చేస్తారు.
అట్లాంటి విషయంలో ఎందుకు తీసుకుపోయి డిటెన్షన్ సెల్లో పెట్టిండ్రు? ఈ విషయాన్ని శాసనసభలో ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆఖరికి మనం యూజ్ చేసే వాష్రూమ్ కూడా బయటకి ట్రాన్స్పరెంట్గా కనిపించేటువంటి డిటెన్షన్ సెల్లో మీరు పెట్టాల్సిన అంత అవసరం ఏముంది? అంటే ఒక మంచి వాష్రూమ్ ఎట్లా వెళ్తాడో కూడా మీరు చూడాలనుకుంటున్నారా? అంత క్రైమ్ అది? అదేమన్నా ఎయిర్పోర్టా? అదేమన్నా రాజవిలాసమా? అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అట్లా అని చెప్పి ఏమన్నా డ్రోన్ రేవంత్ రెడ్డి గారు ఎగిరేసిరా? ఎవరో మీలాంటి జర్నలిస్టులు బాధ్యత కలిగిన వాళ్ళు సార్ ఇక్కడ ఇట్లా జరుగుతుంది, దీన్ని మీరు బాధ్యత కలిగినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, మీరు జాతీయ పార్టీలే ఉన్నారు కాబట్టి దీన్ని ఈ విషయాలన్నీ బయటికి తీసుకురండి సార్ అని ఎవరో తీసుకొచ్చేస్తే దాన్ని విషయాలను పట్టుకొని ఇది కరెక్టా కాదని చెప్పేసి వెరిఫికేషన్కి కోసం పోతే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పోయినరా? ఎందుకు మీరు ఇదే కేసుల్ని కొండ విశ్వేశ్వరరెడ్డి గారి మీద పెట్టలేదు? ఆ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పక్కన ఉన్నారు కదా, ఎందుకు ఆయనని విడిచిపెట్టి రేవంత్ రెడ్డి గారి మీదనే పెట్టినారు కేసులు? అంటే ఏంటి? మిమ్మల్ని ప్రశ్న వేసేవాడు ఈ రాష్ట్రంలో మీ ముందర ఉండకూడదు, అదే కదా మీకు కావాల్సింది. అందుకోసమని అక్రమంగా అన్యాయంగా పెట్టిన కేసుల తాలూకు అరాచకీయాలని చెప్పడానికి కోసం మాత్రం వాడతాడు తప్ప ఇంకో విషయాలకు మాత్రం కాదు. అంటే ఇప్పుడు ఈ కోపమే పెట్టుకోండి నన్ను ఇట్లాంటి ఈ సందర్భంలో నన్ను పంపించింది కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ముందు పెట్టుకొని కేసీఆర్ గారిని ఇంకా లేకపోతే ఈ ఫార్ములా ఈ రేస్ ఉంది కాబట్టి కేటీఆర్ని జైల్లో పెట్టేయాలని చెప్పేసి కావాలని ఈ మాట మేము అధికారంలోకి వచ్చినాక చెప్పినామా? మీరు చెప్పకపోయినా ఇప్పుడు కమిషనర్ ముందు కేసీఆర్ కూర్చున్నాడు, దాన్ని ఇంతవరకు ఇంకా ఏం రాలే. ఈటల రాజేందర్ కూర్చున్నాడు, హరీష్ రావు కూర్చున్నాడు, వి ప్రకాష్ కూడా కూర్చున్నాడు. వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ప్రజలకి లాభమే తప్ప నష్టం ఎక్కడ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం తప్పు అని ఎక్కడన్నా అన్నామా? కట్టడం తప్పు కాదు, కట్టిన విధానం తప్పు అన్నాం. మేము ఇప్పుడు వేస్తున్న ప్రశ్న కూడా కట్టినందుకు కాదు, విధానం తప్పు, కుంగిపోయినాయి అన్నారు 2 పిల్లలు. ఆ 2 పిల్లలను మంచి చేపిస్తే అయిపోతుంది కదా. ఎవరు చేపియాలి, ఎట్లా చేపియాలి, ఏ ప్రామాణికతతో చేపియాలి? ఇప్పుడు మేము ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసారు. ఏంటి? మిమ్మల్ని జీరోకి తీసుకొచ్చి కూసబెడతా, ఇది ఛాలెంజ్ మాది, ఇది మా ఛాలెంజ్ అంటే చేసిన ఛాలెంజ్లలో చెప్తున్నా. మీరు కూడా అట్లనే కాళేశ్వరంలో ఇది మా కాళేశ్వరం మేము కట్టినాం, మా హయాంలో కట్టినాం, దీంట్లో ఒక్క ఫాల్ట్ చూపెట్టండి అని ఛాలెంజ్ చేయండి. 2 పిల్లర్లు కుంగి 2 మాత్రమే కాదు మేడం, ఒక్క పిల్లర్ కుంగడం విడిచిపెట్టుర్రి, ఒక్క పిల్లర్కి క్రాక్ కూడా రాకుండా మనం కన్స్ట్రక్షన్ చేయాలి. నాగార్జున సాగర్ మేము కట్టలేదా? జూరాల మేము కట్టలేదా? నెట్టంపాడు కట్టలేదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టలేదా? మరి ఎందుకు అవన్నీ క్రాకులు రాలే? ఎందుకు అవన్నీ కుంగిపోలే? నాగార్జున సాగర్ సామర్థ్యానికి మించి వాటర్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడలే. శ్రీశైలం నిలబడలే. కర్నూలు సిటీ మొత్తం కొట్టుకపోయినా కూడా శ్రీశైలం డ్యామ్ ఇక్కడ చెక్కు చెదిరిందా? దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ. మన నిర్మాణాలు అట్లుండాలి. అట్లుండకుండా కట్టిన 3 సంవత్సరాలకే 2 పిల్లర్లు గుంగిపోయినాయి, దీన్ని బాగు చేయండి అని ఇప్పుడు వచ్చి ఆకలేడుపులు మా ముందు ఏడవడం ఎందుకు? ఆ రోజు మీరు సరిగ్గా కట్టింటే ఈరోజు ఇట్లాంటి ఆకలేడుపులు ఉండేటివి కాదు కదా. అయితే నిజంగా పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలనుకుంటే మీ హయాంలో పోలీసులను ఎంత ఇబ్బంది పెట్టిరో దాని గురించి పూర్తిగా చెప్పమంటే కూడా ఇంకో గంట టైం ఇస్తే చెప్తాం మొత్తం. నేను మీ హయాంలో పోలీస్ ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోలే. కాబట్టి అంటే పోలీసులు కూడా మీ విషయంలో విరక్తి చెందినరు. అంత విరక్తి చెందిన పోలీసులను మీరు మా ఇంటికి పంపించినట్టు మేము కూడా మీ ఇంటికి పంపిస్తాం. మా పోలీసులు రారా? మా హయాంలో ఉన్న పోలీసులు మీ ఇంటికి రాలేరా? ఇంకా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పోలీసులు వచ్చినప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ఇంటికి రానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? పంపించం అట్లా. చేయము. ఎందుకంటే ప్రజలు వాళ్ళను ఇట్లా అరాచకాలు చేయడానికి మాకు అధికారం ఇవ్వలే. మేము 6 గ్యారెంటీలల్లో మీకు 500 సిలిండర్ ఇస్తామంటే ఇచ్చారు, 200 యూనిట్లు ఇస్తామంటే ఇచ్చారు, మీకు యువ వికాసం ఇస్తామంటే ఇచ్చారు మాకు. కాబట్టి మేము ఇచ్చిన గ్యారెంటీల పైన, అభివృద్ధి పైన, సంక్షేమం పైన మీకు మంచి చేస్తామంటే మాకు అధికారం ఇచ్చారు. కాబట్టి దాన్ని చేసుకుంటూనే ఎన్నికలప్పుడు మేమేం చెప్పినాము? ఈ కార్ రేస్లో అవినీతి జరిగింది, దీన్ని మేము నిరూపిస్తామని చెప్పినాం. విచారణకు పిలిచినాం కదా, నిరూపిస్తాం, 2 రోజులోపుకి పట్టండి. మీకు జైలుకు పోవడానికి బాగా కుతూహలంగా ఉన్నట్టుంది కదా, పంపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మీరు అడిగినా అడగకపోయినా పంపిస్తాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కాళేశ్వరంలో అవినీతి జరిగింది నిరూపిస్తామని మేము చెప్పినాం. మేము ఒక్కరమే చెప్పినామా? బీజేపీ పార్టీ చెప్పలేదా? ఇంకా మేము అవినీతి అని మాత్రమే చెప్పినాం. వాళ్ళకి ఏటీఎం అన్నారు కదా. ఈ 18 నెలలుగా
ఏటీఎం అన్న వాళ్ళు ఎందుకు కేంద్ర విచారణ సంస్థతోని ఒక పెన్ను పేపర్ కూడా పట్టుకోలేదు ఇప్పటివరకు? ప్రశ్న. అంటే మీరు ఏమి చెయ్యరు, చేసే వాళ్ళ మీదకి వచ్చి మీరు సిబిఐని మాకు సిబిఐకి ఇవ్వండి అని దొంగచాటుగా ఎంటర్ అవ్వాలని చూస్తారు. ఈరోజు విచారణ జరుపుతున్నప్పుడు ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రూమ్లో ఎవ్వరూ ఉండొద్దు, నేను ఒక్కడిని మాత్రమే ఉంటే నీకు వివరాలు ఇస్తా అని ఎందుకు ఇట్లాంటి కండిషన్లు పెట్టిండు? ఆయన ఆరోగ్య రీత్యా ఆయన ఆరోగ్య ఏమైంది? అందరూ ఉంటే ఏమైంది? ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాం మనము, ఇక్కడ కూర్చుని నిన్నైతే ఏం కొట్టారు కదా. నువ్వు కమిషన్ విచారణకు సంబంధించి చైర్మన్ గారి ముందర నువ్వు కూర్చున్నావు, వాళ్ళ స్టాఫ్ మిగతా అధికారులు అందరూ నీ చుట్టూ కూర్చున్నారు. అంతమందికి భయం ఏముంది? ఇందులో ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి? నువ్వు ఎలకతుర్తికి పోయి అంత పెద్ద సభల అంత 500 మంది కూర్చున్నటువంటి బాహుబలి వేదిక మీద లేనటువంటి ప్రాబ్లము ఎంతమంది అధికారులు కూర్చుంటారు ఆ రూమ్లో? ఓ 10 మంది కూర్చుని ఉంటారా? ఆ 10 మంది ముందర నువ్వు విషయాలు చెప్పడానికే నీకేం వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎందుకు అందరినీ బయటికి పంపించేసినావు? ఆఖరికి మీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళిపోవాలని ఎందుకు కండిషన్ పెట్టినావు? ఎందుకు ఇంత రహస్యాన్ని ఎందుకు మెయింటైన్ చేసినావు? పారదర్శకంగా చెప్పాలి కదా. ఈరోజు మేము రైతు రుణమాఫీ గురించి పారదర్శకంగా గోడల మీద రాయలే? గదే పారదర్శకత మీరు మెయింటైన్ చేయండి. ఎందుకు గోప్యత ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే దీనిపైన ఎవరు మాట్లాడరు మళ్ళీ. కాబట్టి పూర్తిగా ఎక్కడ కూడా ఏమంటారు కక్షపూరితమైనటువంటి చర్యలకు, ప్రతీకార చర్యలకు మేము పోతలేము. ఎవడో పక్క రాష్ట్రంలో రప్పరప్ప అని పోస్టర్ పట్టుకుండాని ఈరోజు ఏదో హరీష్ రావు దగ్గరికి వచ్చి రప్పరప్ప అని ఎందుకు పెట్టారు మీరు? రప్పరప్ప అని ఏం అవసరం ఉంది? రప్పరప్ప అని పెట్టారు. భయపడుతున్నారా? ఎందుకు భయం? ఏం అవసరం ఉంది? మిమ్మల్ని ఎవడ నారాజకం చేసిండా ఆ రాష్ట్రంలో? అంటే వాడు ఆయన ఎవరో రెడ్ బుక్ రాస్తా అని చెప్పేసి ఒక కౌన్సిలర్ భార్యని విచక్షణ రహితంగా కొట్టి అర్ధనగ్నంగా నిలబెట్టి ఆ జెండా ముందు మమ్మల్ని క్షమించండి లోకేష్ గారు అని చెప్పి వరుసగా 10 పేర్లు చదివిపించారు. అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఎందుకు మీరు రప్పరప్ప అని ఎందుకు అన్నారు? అట్లాంటి కార్యక్రమాలు జరుగుతలేవు కానీ పేదోడు ఇల్లు కట్టుకుంటే మాత్రం అలా ఇల్లు గులగొడుతున్నారు. ఎవరు పేదోళ్ళు ఇల్లు ఎవరు కూలగొట్టారు? ఇప్పుడు హైదరాబాద్ పేరు మీద ఇల్లు గులగొట్టారు. ఏ పేదోడు? 3 కోట్లు పెట్టి కట్టుకున్న వాళ్ళు పేదోళ్ళు అంటారు. ఎంతమందివి పెద్ద అంటే 3 కోట్లు ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఎంతమంది పేదోళ్ళు ఇల్లు కూలిపోయినాయి, ఎంతమంది పెద్దోళ్ళు ఇల్లు కూలిపోయినాయి, ఎంతవరకు ఇల్లులు కూలగొట్టిన వాళ్ళకి ఇల్లులు ఇస్తా అన్నారు, ఎంతమందికి ఇచ్చిండ్రు? అండ్ మొన్న చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు తలలు తాకట్టు పెట్టైనా కూడా మేము ఈ 3.5 ఏళ్లలో 20 లక్షలు ఇల్లు కడతామని. ఎవరు తలలు తాకట్టు పెట్టి ఇస్తారు? సాధ్యమవుతుంది అంటారా? ఇవన్నీ సాధ్యమయ్యే పనులు అంటారా? అయితే పెద్దోళ్ళు ఇల్లు కూలగొట్టలేదు అని ప్రతిపక్షాల ఆరోపణగా మీరు అడుగుతున్నారు, అంతే కదా? అయితే మీ ద్వారా ఈ ప్రతిపక్ష నాయకులకు ప్రజలకు కూడా ఫస్ట్ కూలగొట్టిందే పల్లంరాజు గారి బిల్డింగ్ మేడం. ఫస్ట్ కొట్టిందే పల్లంరాజు గారిది. పల్లంరాజు గారు ఎవరో తెలుసు కదా? కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలిగినటువంటి వారిలో అరుదైన వారిలో ఒకరైనటువంటి పల్లంరాజు గారు ఫస్ట్ కొట్టిందే వారిది. వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మా దగ్గరనే ఉన్నారు. ఒకానొక టైంలో వారే పిసిసి అధ్యక్షులు అవుతారు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. ఏం వారికి శక్తి లేకుండా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి కింద రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి వారి దగ్గర శక్తి లేకుండా రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు కొట్టలే కదా, మరి పడేలే కదా, అయితే వాళ్ళకి ఉన్నాయి కదా ఇంకా స్టేలు. అయితే తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ఇల్లు ఒక్కటే లేదు అక్కడ. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులు మొత్తం కూడా హైడ్రా పరిధిలోకి రాకన్నా ముందే 12 సంవత్సరాల కన్నా ముందే అవి కోర్టులో నలుగుతున్నాయి. ఆ ల్యాండ్ దానిపైన ఇష్యూ అంటే దుర్గం చెరువు, ఇది చెరువు ల్యాండ్ అని చెప్పి 12 సంవత్సరాల క్రితం హైడ్రా అన్నది వచ్చింది 2024లో. 24 కన్నా ముందు 12 సంవత్సరాల నుంచే కోర్టులో ఉంది. సో అట్లా అని చెప్పి విడిచిపెట్టలే, ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టేస్తారు. అందుకే దాన్ని మార్కింగ్ చేసి వచ్చారు ఆ ఇండ్లన్నీ. పేదవాళ్ళ ఇల్లు డైరెక్ట్ పోయి కూలగొట్టిండ్రు కదా. ఒక కన్వెన్షన్ హాల్ అది కూడా ఒక గోడనే కూలగొట్టింది, మొత్తం కూలగొట్టాలి. ఇక్కడ ఇల్లులు మాత్రం మొత్తం మట్టు మాయం అయిపోయినాయి, లేనే లేవు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇక్కడ మొన్న ఒక 4 రోజులు 5 రోజుల ముందు చూసుకున్నట్టయితే కాజాగూడ చెరువులో 8 బ్లాకులు 14 అంతస్తులు 40 అంతస్తుల ఇల్లు కాజాగూడ చెరువులో కడుతున్నారని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మరి ఆయనకు వ్యతిరేకంగా పోతున్నారు. మరి ఇదేమంటారు? మరి ఇప్పుడు మా వాళ్ళ వ్యతిరేకంగా పోతున్నారు, మా వాళ్ళేం సమర్థిస్తలేరు కదా. సమర్థిస్తే తప్పు కానీ అంటే ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ ప్రజలకే కానీ ఇట్లాంటి పెద్దవాళ్ళకి లేదన్నట్టు మీరే ఒప్పుకున్నట్టు కదా. పల్లంరాజు గారు పెద్దవాళ్ళకి కాదా? నాగార్జున ఎన్కన్వెన్షన్ గోడ కూలగొట్టిరు అని అంటున్నారు. దయచేసి మీరు వచ్చినా ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎవరు వచ్చినా కూడా ఎన్కన్వెన్షన్ దగ్గరికి లైవ్గా కెమెరా పట్టుకొని పోదాము. మొత్తం నేల మట్టు చేసేస్తే నాగార్జున గారు కోర్టుకు పోయారు. ఏమని?
శతస్కో ఇవ్వండి దీనిపైన. అంటే ఏంటి, ఇప్పుడు కూలగొట్టింది ఎట్లా ఉందో అట్లానే ఉంచడానికి మీరు మాకు ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి నాగార్జున గారు కోర్టుకు పోయారు. తర్వాత మాదాపూర్లో వసంత్ వ్యాలీ అని కొట్టేసినాం. వసంత్ వ్యాలీ ఎవరో వసంతరావు గారు ఎవరో తెలుసు కదా, మాజీ మంత్రిగా పనిచేసారు, ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, టీడీపీలోనే ఉన్నారు. వారు పెద్దవాళ్ళు కాదంటారా? ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు చిన్నవాళ్ళు? మాకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా ఏం లేదు మేడం. అయితే నిజంగా హైడ్రా వల్ల నిజంగా ఇబ్బంది కలిగి నిజంగా లాభాలు జరగకపోతే ఎందుకు మొన్న జరిగినటువంటి కార్పొరేటర్ కౌన్సిల్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది, హైడ్రా వల్ల ప్రజల్లో మాకు మంచి పేరు వచ్చింది, హైడ్రా చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ప్రజలు మమ్మల్ని అప్రిషియేట్ చేసిరని ఎందుకు హైడ్రాకి జైగొట్టారు చెప్పండి? పోనీ జైగొట్టిన వాళ్ళని మీరు సస్పెండ్ చేయండి మీ పార్టీలకు వెళ్ళి, ఎట్లనన్నా చేయండి. మరి కొన్ని కాలేజ్లు చెరువు మధ్యలో ఉన్నాయి మనకు కనబడుతున్నాయి కదా, మరి ఆ కాలేజీలు ఎందుకు కూలగొట్టలేదు? అయితే ఎక్కడైనా సరే మనకు దీని ప్రామాణికాలు ఏంటివి అని చూసే వెరిఫై చేసినాకనే కూలగొడతారు తప్ప ఇది వీళ్ళది అది వాళ్ళది, ఇది ఎల్లయ్యది ఇది మల్లయ్యది ఇది పుల్లయ్యది కాబట్టి కూలగొట్టాలని ప్రత్యేకమైన టార్గెట్స్ ఏం లేవు. అయితే ఈరోజు లాజిక్ మాట్లాడుతున్న చాలామంది ఏంటి తెలుసా మేడం, నేను ఒక విషయం అడుగు, ఇప్పుడు అనుకొని విపత్తు వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? టెన్షన్ పడతారు, తర్వాత దీన్ని ఎట్లా చేద్దామని ఆలోచన చేస్తారు. కానీ అట్లా కాకుండా విపత్తు రాగానే మీరు దీనికి సంబంధించిన లాజిక్స్ మాట్లాడారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, మీరు ముందే వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. హైడ్రా కొట్టేయగానే మాకు బ్యాంక్ లోన్ ఎట్లా ఇచ్చింది, మీ ఎంఆర్ఓ సంతకం ఇట్లా పెట్టిండు అని ఇన్ని లాజిక్లు మాట్లాడుతున్నారు. అంటే మీరేం అమాయకులు కాదు, మీకేం తెలియకుండా జరగలేదు, ఇవన్నీ మీకు అన్నీ తెలిసే జరిగినాయి. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో ఎఫ్టీఎల్లో ఉంది, ఫుల్ ట్యాంక్లో ఉంది, ఇట్లా ఉందని ఎప్పుడైతే చెప్పిండ్రో మరి అవన్నీ ముందే అధికారులకు తెలియదా? ఎట్లా అధికారులు ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు దీని గురించి అవగాహన లేదు, అప్పుడు అధికారులకైతే అవగాహన ఉంటుంది కదా, ఏది చెరువులో ఉందో, ఏది చెరువు ఆయకట్ట మీద ఉందో, లేకపోతే ఏది బఫర్ జోన్లో ఉందో అనేది అధికారులకైతే తెలుస్తుంది కదా. అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు తెలియనప్పుడు మరి అధికారులు చెప్పాలి కదా, ఇది ఈ ల్యాండ్ ఇట్లా ఉండదు, ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి కుదరదు అని ఎందుకు చేయాలి? బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు, అధికారులు పర్మిషన్ ఇస్తారు కట్టుకోవడానికి, కరెంట్ వాడు వచ్చి కరెంట్ ఇస్తాడు, అన్నీ అయినాక ఇప్పుడు వచ్చేసి మీ ఇక్కడ అర్హులు కాదు, ఇది ఫుల్ ట్యాంక్లో అంటే ఎఫ్టీఎల్లో ఉన్నారని చెప్పేసి ఇల్లు కూడా కొడతాం, అలా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇల్లు కొట్టేయడం వరకు మాత్రమే ఈ చర్య అయిపోదు. దీనిపైన ఎవరెవరు అవినీతి చేసిర్రు, ఎంతెంత అవినీతి చేసిర్రు అనేటివి కూడా అన్నీ బయటికి వస్తాయి. నేను అదే చెప్పిన, మీరు లాజిక్లు మాట్లాడుతున్నారంటేనే దాని అర్థం ఏంటి, మీకు పూర్తి విషయాలు తెలిసే ముందుకెళ్ళిండ్రు అంటే మీరు ఎక్కడికక్కడ మేనేజ్ చేసిండ్రు. అంటే ఇల్లు కట్టుకున్నాడు మేనేజ్ చేసలేకపోయిండొచ్చు, కానీ లేఅవుట్ వేసినాడు అయితే డెఫినెట్గా మేనేజ్ చేసిండు. కాబట్టి ఇల్లు కొట్టినంత మాత్రాన ఇక ఈ చర్య ఇక్కడికి అయిపోయింది అనేది ఏం లేదు. మీరు దాన్ని కంటిన్యూస్ ఫాలోఅప్లో పెడితే దాని అధికారుల పైన ఎంక్వైరీ జరుగుతుందా లేదా అనేది కూడా మనం ప్రజలకు ఒకసారి చెప్పాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది. కాబట్టి ఒకసారి దీన్ని ఫాలోఅప్లోకి కూడా పోవాలి. సో డెఫినెట్గా ఇల్లు కొట్టేసినాం అయిపోయిందని మేము హైడ్రా చేతులు దులుపుకోలేదు. అసలు ఈ చెరువు ఎట్లా నాశనం అయింది, ఈ చెరువులకు మట్టి ఎట్లా పోసిండ్రు, ఎవరి హయాంలో దీని పర్మిషన్స్ వచ్చినాయి, దీనికి బ్యాంకర్స్ ఎట్లా లోన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ క్లియరెన్స్లు ఎట్లా వచ్చినాయి, ఇరిగేషన్ క్లియరెన్స్లు ఎట్లా వచ్చినాయి, అన్నిటిపైన కూడా హైడ్రా అనేది వెరిఫై చేయడం అనేది ఈ ప్రక్రియ ఇది జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు బయటకు వస్తలేవు. అంటే మరి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని నాసిరకం ఇల్లులు అని చెప్పేసి మీరే చెప్పిండ్రు. ఇప్పుడు ఆ ఇళ్ళకే ఇందిరా ఇల్లులు అని చెప్పేసి మరి ఆ ఇల్లులే ఇస్తున్నారు చాలా. ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ కూడా నేను చూపిస్తా. ఆ ఇళ్ళకే ఇందిరమ్మ అంటే ఏదైతే ఉంటాయో ఆ పెయింట్లు వేసి ఇస్తున్నారు, మీరు కాదంటారా? ఇందిరమ్మ ఇండ్లు ఈజ్ కంప్లీట్లీ ప్యూర్లీ అ డిఫరెంట్ థింగ్. ఈ డబల్ బెడ్రూమ్ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు రెండు ఒకటి కాదు. మీ ద్వారా ప్రజలకు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇందిరమ్మ ఇండ్లు వేరు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు వేరు. చాలామంది అంటే నేను కూడా ఈ వార్తలు విన్నా, ఏంటి ప్రతిపక్షాలు మేం కట్టిన దానికే ఇందిరమ్మ ఇండ్లని మీకు ఇవి ఇచ్చేస్తున్నారని. కాదు, ఇందిరమ్మ ఇండ్లు అంటే మీరు బాగా మీకు అర్థమయ్యానికి చెప్తున్నా, కేసీఆర్ గారు పక్కన కూసోబెట్టుకొని మంచిగా సాంబార్ అన్నం పెట్టి ఆగవ్వ నువ్వు ఆగం కాకు నిన్ను కోటీశ్వరాలని చేస్తా అని మోసం చేసినటువంటి ఆగవ్వతో సైతం ఆయన ఏమంటారు దత్తత తీసుకున్నటువంటి వాసల మర్రితో సైతం ఇందిరమ్మ ఇండ్లు అంటే మీరు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు నేరుగా మీ అకౌంట్కే బెనిఫిషరీ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తుంది. బేస్మెంట్ వేసినప్పుడు సమ్ అమౌంట్ అంటే 1,00,000 రూపాయలు 75,000 లక్ష రూపాయలు సబ్జెక్ట్ టు కరెక్షన్
అట్లా మీ అకౌంట్కే బెనిఫిషియరీ అకౌంట్కే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు డీబీటీ ద్వారా. ఉమ్, తర్వాత ఇల్లు అనేది మీరే కట్టుకోవాలి, ఉమ్, ప్రభుత్వం వచ్చి కట్టదు. నాణ్యతగా మీరే కట్టుకోవాలి. దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ప్రకారం కట్టుకోవాలి. దానికి 8 ట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఇసుకను ప్రభుత్వం మీకు ఉచితంగా అందించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ ప్రామాణికంగా కట్టేటివి మాత్రమే ఇండ్లు తప్ప ఈ డబల్ బెడ్రూమ్ అనేటివి ఇందిరమ్మ ఇండ్లు కావు. అయితే మూసీలో ఎవరైతే ఇండ్లు కోల్పోయినారో వాళ్ళకి ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లేం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంట్లోకి వెళ్ళి కట్టలే. ఉమ్, కల్వకుంట్ల తారక రామ గారు అకౌంట్లోకి వెళ్ళి ఆయన అమెరికాలో వాష్రూమ్లో అడిగొస్తే వచ్చిన జీతంతో కట్టలే. ప్రజల డబ్బులతో కట్టినటువంటి ఇండ్లు కాబట్టి వాటికి కావాల్సినటువంటి రిపేర్లు చేస్తున్నారన్న విషయాన్ని మేము చెప్పలే, ప్రజలే చెప్పారు. దీనికి కావాల్సిన కొన్ని రిపేర్లు చేస్తున్నారు, చేసినాక మాకు ఇచ్చిండ్రు, ఇంకా కొన్ని రిపేర్స్ జరుగుతున్నాయి, అయిపోయినాక మేము పూర్తిగా గృహప్రవేశాలు చేసుకుంటామని మూసీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళే మీడియా ముందు చెప్పారు. మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనో లేకపోతే ఇంకెక్కడనో వాళ్ళ సెల్ఫ్ వీడియోలు పెట్టలే, మీడియా వెళ్ళి ప్రశ్న వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిండ్రు. అప్పుడే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాకు తెలియక, మీ ఆలోచన తెలియక మిమ్మల్ని తిట్టినాం, మమ్మల్ని క్షమించండి, ఆ వ్యాఖ్యలు మేము వెనక్కి తీసుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూడాలి. రైట్. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కదా, ఈ 3.5 ఏళ్లలో 20 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కడతామని. సాధ్యమవుతుంది అంటారు? వీలైనంత వరకు 100% మేము దానిపైన ఎఫర్ట్స్ పెడతాం. అయితే 20 లక్షల ఇండ్లకి ఇప్పుడు 90,99,9 ఇండ్లు కట్టి మీరు 20 లక్షల మార్క్ దాటలేదు, సో యూఆర్ ఫెయిల్డ్ అంటే తప్పు కదా. సో 20 లక్షలు అన్నాం, 20 లక్షల్లో ఇన్ యావరేజ్ ఒక 70% కంప్లీట్ చేసినా కూడా పాస్ అయినట్టే కదా. కాబట్టి ఏంటి అంటే మా టార్గెట్ 20 lakhs, దాన్ని రీచ్ అవ్వాలన్నది మా ఉద్దేశం. రీచ్ అవ్వడానికి ఏంటి, ప్రజలందరూ మాత్రం సహకరిస్తే అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా కల్వకుంట్ల తారక రామారావు చెప్పిన డ్రామా మాటలన్నీ విని అనవసరంగా ఇబ్బందులు పెట్టిరనుకోండి, అట్లానే విడిచిపెట్టాం. ముందుకెళ్ళడానికి హర్డిల్స్ ఎక్కువైనప్పుడు దాటడానికి లేట్ అవుతుంది, అది కావద్దన్నది మాత్రం విజ్ఞప్తి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు కుటుంబ పాలన అని చెప్పేసి మనం గత ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కుటుంబ పాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు పైకి చూడనికి, కానీ వెనకాల నడిపించేది వాళ్ళ అన్న తమ్ముళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళకి సీఎం రేవంత్ రెడ్డికి ఎంత అయితే ప్రోటోకాల్ ఇస్తున్నారో వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకు కూడా అంతే ప్రోటోకాల్ ఇస్తున్నారు అని చెప్పేసి మనకి ఓ వార్త కనబడుతుంది. మరి దీని మీద మీరేమంటారు? అయితే మేడం, తిరుపతి రెడ్డి అన్న కానీ, కుండలరెడ్డి అన్న కానీ, రేవంత్ రెడ్డి యనుమల కుటుంబంలోకి సంబంధించిన అన్నదమ్ముళ్ళు వాళ్ళు ఎవరైనా ప్రజలకు తెలుసో లేదో నాకు తెలియదు, ప్రతిపక్షాల ఆరోపణలు కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే కారు వేసుకొని వెళ్తున్నారు, మిగతా కార్లు అన్నీ కూడా ప్రోటోకాల్ కార్లే. ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఒకటే కారులో వెళ్తున్నారు, ఒకటి స్పేర్ వెహికల్, మిగతా అన్నీ కూడా ప్రోటోకాల్స్ వెహికల్సే. ఒక్కటి కూడా ప్రైవేట్ వెహికల్ లేదు, మొత్తం గవర్నమెంట్ వెహికల్సే, ఇంక్లూడింగ్ డ్రైవర్లు, ఆయన గార్డ్స్తో సహా మొత్తం ప్రభుత్వమే. అయితే తిరుపతి రెడ్డి గారు కానీ, కొండలరెడ్డి గారు కానీ ఈరోజు ఇంకా వాళ్ళ కాన్వాయ్ని చాలా తగ్గించారు. చాలా తగ్గించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా 0009 అనే కాన్వాయ్తోని దాదాపు 5 నుంచి 6 కార్లు బేసిక్గా పోయేటివి. ఇప్పుడు కాదు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కన్నా ముందు చెప్తున్నా నేను. ఇట్లాంటి ఆరోపణలు, ఒకరోజు ఆయన ఏదో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సహజ సిద్ధంగా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలనేది చట్టం, రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, లేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నా, జగన్ గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు ఎవరున్నా సరే కుటుంబ సభ్యులకు భద్రత అనేది ఖచ్చితంగా కల్పిస్తారు. ఆ భద్రతలో భాగంగా ఏదో ఒక్క పెట్రోలింగ్ వెహికల్ ముందెళ్ళిందని, వెళ్ళిన వెహికల్స్ మొత్తం ప్రభుత్వ వెహికల్స్ అని వీళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు ఇవేమి వద్దు అని చెప్పి వాళ్ళు ఇంకా కాన్వాయ్లు తగ్గించుకున్నారు, వెహికల్స్ తగ్గించుకున్నారు. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వెళ్ళేటప్పుడే 4 నుంచి 5 కార్లు ఉంటుండే. ఎవరైనా గతంలో పాత వీడియోస్ చూడండి, ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికన్నా పోయినప్పుడు ఖాళీ తారు బండ్లే 10-15 బండ్లు ఉంటుండే, తారు బండ్లు, బ్లాక్ ఫార్చునర్లే ఓ 10-15 ఉంటుండే ముఖ్యమంత్రిగా లేనప్పుడు. మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ కార్లు కాక 600-700 కార్లు కాన్వాయ్లో భాగమై ఉంటుండే. అట్లాంటివి ఏం లేవు ఈరోజు. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఆరోపణలు చేయనికే దారి లేదు, ఎక్కడ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మనం ఏం అనలేకపోతున్నాం. ఏం చేద్దాం, ఇక ఆ కుటుంబ సభ్యుల మీద పడదాం. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటాను? కోర్టు కూడా అడిగింది కదా, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి
అని చెప్పేసి, లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పింది. ఎందుకు ఎందుకు మరి ఎందుకు ఇంత లేట్ జరుగుతుంది? సో ఇప్పుడు ఈ ఈ విషయానికి మేము తీసుకున్నటువంటి ప్రామాణికమైన విషయం ఏంటంటే, మేము ఎన్నికల్లో చెప్పినాం బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు పెద్దపీట వేస్తామని. ఉమ్, అందులో భాగంగానే కొద్దిగా లేట్ అయింది, టైం తీసుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనే పదానికి కానీ అట్లాంటి అవసరానికి కానీ ఆస్కారమే లేదు ఇక్కడ. మేము బీసీలకు చట్టబద్ధంగా 42% ఇవ్వాలని మేము చిత్తశుద్ధితో ఉన్నాము. ఓకే, ఇప్పుడు కోర్టు చెప్పింది కదా, కోర్టు చెప్పిన పరిధిలోపు కేంద్రంలో కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చినాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేయాలనే దానికి తీసుకొచ్చినాం. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పారు కదా, మీరు చేయకపోతే నేను చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడే కదా ఈరోజు బీసీ కులగణన చేయాలి. సో వారు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి సెప్టెంబర్లోపు వాళ్ళు దాన్ని చట్టబద్ధత చేస్తేనేమో ఆ చట్టబద్ధత ప్రకారం ఇస్తాము. లేదనుకోండి, శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా 42% మేము మా పార్టీ నుంచి మేము ఇస్తాం, మీరు కూడా 42% మీ పార్టీ నుంచి ఇవ్వడం ఛాలెంజ్ చేశారు కదా, అయితే చట్టబద్ధంగా చేస్తాము, లేదా ఛాలెంజ్ ప్రకారం చేస్తాం. కానీ 42% బీసీలకు ఏదైతే పెద్దపీట వేయాలనుకున్నామో ఆ పెద్దపీట వేయడానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధిగా ఉంది. అందుకోసం ఒకరోజు లేట్ అవుతుంది. బట్ లేట్ అయితే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏదైతే ఉందో సీట్లు అంటే ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ గెలిస్తే ఆ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి సీట్ ఇంకా లేనట్టే, ఆ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఒక టఫ్ ఫైట్, కత్తి మీద సాము లాంటిది అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానికి మీ మీ ఆన్సర్ ఏమంటారు? ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ముఖ్యమంత్రి గారిని మారుస్తామని ఒక పెద్ద వార్త వేసారు గుమస్తా తెలంగాణలో. అయ్యిందా? అట్లాగే హర్యానాలో ఓడిపోతే అవుతుంది అని అన్నారు, అయ్యిందా? ఢిల్లీలో పోతే అవుతుంది అని అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకటి, వీళ్ళకు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంలో ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉండకోకో, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండకూడదు. అంటే రేవంత్ రెడ్డికి భయపడతానంటారా? అంతే, ఎవరైనా ముఖ్యమంత్రి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండొద్దు. వీళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డిని చూసి ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం భయపడుతుందా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ వీళ్ళందరూ భయపడతారా? ఇంతకన్నా ప్రామాణికం ఏం చెప్పాలి? ఇంతకన్నా ప్రామాణికం ఏం చెప్పాలి? ఎందుకు భయపడతారా? ఈయన చూసి వాళ్ళు భయపడాల్సిన ఇది అవసరం ఈరోజు ముఖ్యమంత్రికి ఏం భయపడతలేరు. మీరు ముఖ్యమంత్రి భయపడతారు, వ్యక్తిగా భయపడ్డారు. ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు మాత్రమే, ఒక శాసనసభ్యుడే. ఆయన ఏం ప్రతిపక్ష నాయకుడు కాదు, శాసనసభ పక్షనేత కూడా కాదు, ఏం లేవు. ఒక శాసనసభ్యుడికి ఉంటేనే ఆయన తట్టుకోలేక ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేచి నిలబడి గెట్అవుట్ ఐసే అని చెప్పి మాట్లాడి గట్టిగా అరిచేయండు. మీకు అది ఆ సందర్భం గుర్తే ఉండాలి. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ రేవంత్ రెడ్డి గారు అంటే? మీకు ఏం అవసరం అంతగానం? ఎందుకంత ఇక దీన్ని భయం అనాలనా, లేకపోతే మనకి ఏమనాలి? మీరనే చెప్పండి. మేమంటాం భయం అని, కాదంటే మరి ఏమనాలో చెప్పండి. మరి ఎందుకు ఆయన శాసనసభలకు వెళ్ళి బయటికి పంపించేదాకా మీరు ఇనలేదు? ఎందుకు మీరు కచ్చగట్టి శాసనసభ 2018 ఎన్నికల్లో 3 రోజులు కరెక్ట్గా ఎలక్షన్ టైం, ఇంకా అది పీక్ టైం, అది గెలుపోవటంలో నిర్ణయించే సమయంలో 72 గంటలు మీరు ఎందుకు దాచిపెట్టిండ్రు? ఎక్కడ దాచిపెట్టిండ్రు? ఏం చేసిండ్రు? వారి భార్య వచ్చి అడిగిన ప్రశ్న గుర్తుంది కదా మీకు. రేవంత్ రెడ్డి గారు బతికే ఉన్నారని చెప్పండి, మా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతా అన్నారు. అంత స్థాయికి ఒక భార్య ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కాబట్టి కచ్చగట్టి మీరు ఓడగొడితే ఏం చేసిర్రు? 6 నెలలు ఎంపీని చేసిండ్రు. ఎంపీని చేస్తే అధ్యక్షుడై వచ్చి మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీ నుంచి అధ్యక్షుడై వచ్చిండు. అధ్యక్షుడైనా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఏంటంటే మీరు చేసిన అరాచకీయాలే ఆయన కొట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు కొట్లాడిండు. ఈరోజు శాసనసభలో లీడర్ ఆఫ్ హౌస్గా మిమ్మల్ని అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమని? గొర్రెల స్కామ్ అడుగుతున్నాడు, బర్రెల స్కామ్ అడుగుతున్నాడు, చేపల స్కామ్ అడుగుతున్నాడు, బిల్లులు అడుగుతున్నాడు. ఇట్లా అన్ని ప్రశ్నలు అడిగితే మీకు చెప్పశాత అవుతలేదు, వశం అవుతలేదు. మీరు భయం లేదు కదా, మీకేం భయం లేదు కదా రేవంత్ రెడ్డి గారు అంటే? రండి, యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీరు ఈక్వల్ టు ముఖ్యమంత్రి గారు కదా. ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తే మీకు అంత సమయం ఇవ్వాల్సిందే కదా, ఇది చట్టం కదా. మీకు ఇస్తాం, ఎంత సమయం ఇవ్వాలని ఇస్తాం. రండి, మిమ్మల్ని అవమానపరిచిన, అవహేళన చేసిన మీ స్థాయి తగ్గుతుందో మాకు తెలియదు, కానీ మిమ్మల్ని అవమానపరిస్తే ప్రజలే మా మీద తిరగబడతారు మా మీద. అరే పెద్ద మనిషి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రిని వీళ్ళు కూర్చోబెట్టి అవహేళన చేస్తున్నారు, ప్రజలే మమ్మల్ని తిరగబడతారు. ఛాలెంజ్ చేస్తున్నాం, రండి లీడర్ ఆఫ్ అపోజిషన్కి వచ్చి మీరన్న ప్రశ్న అడగండి, మేము అడిగిన ప్రశ్న కన్నా సమాధానం చెప్పండి. ఇంకా దీన్ని ఏమంటారు భయం అనకపోతే? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మాకు అంటే మేము అడిగిన ప్రశ్నలు అన్నిటికీ మీరు సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.